హలో మై ఛాంపియన్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఆల్ ఆఫ్ యూర్ డూయింగ్ వెల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సరేనా? సో జెనెటిక్స్లో పార్ట్ 2 మొదలెట్టేసుకుందాం. మోనోహైబ్రిడ్ క్రాస్, డైహైబ్రిడ్ క్రాస్ ఇంట్రొడక్షన్ అన్నీ చదివేసుకున్నాం లాస్ట్ క్లాస్లో. మీకు మ్యాక్సిమం అంతా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోయినా డోంట్ వరీ, ఇంకొకసారి కావాలంటే మళ్ళీ ఇంకొక చిన్న క్లాస్లో స్పెసిఫిక్గా కొన్ని టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ మీకు డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. సో డోంట్ నీడ్ టు వరీ. ఓకే, సెకండ్ పార్ట్కి వచ్చేద్దాం. ఓకే, సెకండ్ పార్ట్లో మనం ఏం చేయబోతున్నాం, ఇవాళ క్లాస్లో మనం ఏం చేయబోతున్నాం చూద్దాం రండి. ఎక్సైటెడ్ అందరూ? సో ఇవాళ క్లాస్లో మనం డీవియేషన్స్ ఫ్రమ్ మెండెలియన్ జెనెటిక్స్ చదువుకోబోతున్నాం. ఓకే, సో డీవియేషన్స్ ఫ్రమ్ మెండెలియన్ జెనెటిక్స్ అంటే ఇప్పుడు మెండెల్ కొన్ని లాస్ చెప్పారు. ఓకే, లా ఆఫ్ డామినెన్స్, లా ఆఫ్ సెగ్రిగేషన్, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. సో ఆ 3 లాస్ కొన్ని సిచ్యువేషన్స్లో ఫాలో అవ్వవు. సరేనా? సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడెక్కడైతే మెండెల్స్ లాస్ ఫాలో అవ్వవు, ఓకే, నేచర్లో ప్లాంట్స్ అవనండి, యానిమల్స్ అవనండి, అన్ని సిచ్యువేషన్స్లోని మనం మాట్లాడుకుంటున్నాం. మన ప్లాంట్స్ గురించి మాట్లాడుకోవట్లేదు, మన యానిమల్స్ సిచ్యువేషన్లో కూడా మాట్లాడుకుంటున్నాం. ఓకే, సో అలా జరిగినప్పుడు ఓకే దాన్ని ఏంటంటామంటే డీవియేషన్స్ ఫ్రమ్ మెండెలియన్ జెనెటిక్స్ అంటాం. అంటే మెండెల్ చెప్పింది అన్నీ అలాగే కరెక్ట్గా జరగకుండా కొన్ని డీవియేషన్స్ కూడా జరుగుతాయి. సరేనా? సో ఆ డీవియేషన్స్ ఏమిటి? ఓకే, 1 by 1 చూసుకుందాం మరి. సో 1 by 1 చూసుకుంటే ఆ డీవియేషన్స్ ఏవైతే ఉన్నాయో, డీవియేషన్స్ ఫ్రమ్ మెండెలియన్ జెనెటిక్స్లోని ఫస్ట్ ఇన్కంప్లీట్ డామినెన్స్ ఇంకా కో డామినెన్స్ చదువుకుంటాం, చాలా ఇంపార్టెంట్ అది. దాని తర్వాత మల్టిపల్ ఎలిలిజం చదువుకుంటాం, ఇది కూడా ఇంపార్టెంట్. ప్లియోట్రాఫీ, పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్, దాని తర్వాత సెక్స్ డిటర్మినేషన్. ఇవాళ టాపిక్స్ ఇవి. సో దీస్ ఆర్ టుడేస్ టాపిక్స్: ఇన్కంప్లీట్ డామినెన్స్, కో డామినెన్స్, మల్టిపల్ ఎలిలిజం, ప్లియోట్రాఫీ, పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అండ్ సెక్స్ డిటర్మినేషన్. ఫైనల్గా దీంతో మనం కంప్లీట్ చేసుకుంటాం క్లాస్. సో ఎండ్ వరకు ఉండండి. ఇవాళ టాపిక్స్ కంప్లీట్లీ ప్యాక్డ్ విత్ క్వశ్చన్స్ రిలేటెడ్ టాపిక్స్. ఈ టాపిక్స్ నుంచి డెఫినెట్గా క్వశ్చన్స్ వస్తాయి ఎక్కువగాను. ఓకే, చిన్న టాపిక్స్ అన్నీను. ఈ చిన్న టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రెగ్యులర్గా వస్తున్నాయి. అందుకే మీరు ఎండ్ వరకు ఉండండి. ఈ టాపిక్స్ అన్ని ఒకసారి క్లియర్ అయిపోయినంటే ఈజీగా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతారు. మళ్ళీ ఇంకొకసారి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. డోంట్ వరీ, ఎక్కువ టఫ్గా ఉండదు, చాలా ఈజీ ఇవన్నీ. సో లెట్స్ బిగిన్ విత్ టుడేస్ క్లాస్. ఓకే, సరే, ఫైన్. నౌ ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది కో డామినెన్స్ ఇంకా ఇన్కంప్లీట్ డామినెన్స్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్, డామినెన్స్ అంటే ఏమిటి? ఓకే, డామినెన్స్ అంటే ఏమిటి చెప్పండి. ఇప్పుడు డామినెన్స్ అంటున్నాను నేను డామినెన్స్ అని ఒక వర్డ్ వాడుతున్నాను. డామినెన్స్ అంటే మనం ఏమిటి అనుకున్నాం? వాట్ ఈస్ డామినెన్స్? డామినెన్స్ అంటే ఏంటి? డామినెన్స్ అంటే ఒక అలీలు ఇంకో అలీల్ మీద పూర్తిగా డామినేట్ చేయడం. దాట్ వన్ అలీల్ of a gene completely dominates. సరే ఓకే, దీన్ని ఇలా కాకుండా ఫర్ సపోజ్ ఇప్పుడు డామినెన్స్ అంటే ఏంటి, దీన్ని కంప్లీట్ డామినెన్స్ అని కూడా అనొచ్చు మనం. ఇప్పుడు మనం ఏదైతే రాసుకుంటున్నామో దీన్ని కంప్లీట్ డామినెన్స్ అనొచ్చు. ఇది మనం యాక్చువల్గా దీనికి ఇచ్చే టర్మినాలజీ. దీన్ని కంప్లీట్ డామినెన్స్ అందాం. కంప్లీట్ డామినెన్స్. సరేనా? దీన్ని మనం కంప్లీట్ డామినెన్స్ అందాం. అంటే వన్ ఎలీల్ ఆఫ్ ఎ జీన్ కంప్లీట్లీ డామినేట్స్ అనదర్ allele of the same gene. సేమ్ జీన్ది ఓకే ఇంకొక అలీల్ని రెండు అలీల్స్ ఉన్నాయి. ఇప్పుడు దీని ఎగ్జాంపుల్ బెస్ట్ ఏంటి? height in pea plant. ఓకే, height rate in pea plant లో T tall dominant. టాల్నెస్ అంటే హైట్ ఎక్కువ చేయడాన్ని ఇండ్యూస్ చేస్తుంది. స్మాల్ టీ అయితే డ్వార్ఫ్ రెసెసివ్. ఇది రెసెసివ్ అంటే దీన్ని ఇది డామినేట్ చేస్తుంది. టీ విల్ డామినేట్ టీ, స్మాల్ టీ కదా. క్లియర్ కదా? ఇప్పుడు దీని నుంచే మనం డీవియేషన్స్ చూసుకుంటాం. ఫ్రమ్ హియర్ విల్ సీ ద డీవియేషన్స్. డీవియేషన్స్లో మనం 2 చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటి? ఫస్ట్ చెప్పుకున్నది ఇన్కంప్లీట్ డామినెన్స్. ఇన్కంప్లీట్ డామినెన్స్లో ఏం జరుగుతున్నది? ఇన్కంప్లీట్ డామినెన్స్లో
ద డామినెంట్ అలీల్ ఈజ్ నాట్ కంప్లీట్లీ డామినెంట్ ఓవర్ రిసెసివ్ అలీల్. అంటే ఇప్పుడు డామినెంట్ అలీల్ పని ఏంటి? పూర్తిగా రిసెసివ్ అలీల్ని నొక్కేయడం, ఇంకా దాన్ని పని చేయకుండా వదిలేయడం. దాంతో ఉంటాను మన క్యాపిటల్ డి స్మాల్ టీ ఉంటే దాన్ని హెటరోజైగస్ అంటున్నాం, ఆ ప్లాంట్ టాల్గా ఉంటుంది, అవునా కాదా? ఇప్పుడు మీకు అక్కడ వరకు అర్థమైపోయింది అంటే ఇన్కంప్లీట్ డామినెన్స్లో ఏం జరుగుతుందంటే, ఫర్ సపోజ్ 2 అలీల్స్ ఉన్నాయి, ఒక అలీలు డామినేట్ చేద్దామని ట్రై చేస్తున్నది రిసెసివ్ అలీల్ మీద, కానీ ఆ రిసెసివ్ అలీలు ఒప్పుకోవట్లేదు, నేను డామినేట్ చేయని అంటున్నది. సో కొంతవరకే డామినేట్ చేయగలుస్తున్నది. సో ఇది జెనెటిక్స్లో ఆలోచిస్తే ఇది ఫైన్, ఇలా జరగచ్చు, ఓకే, వీ కెన్ ఇమాజిన్ దట్. బట్ మెండల్ అలా ఇమాజిన్ చేయలేదు. మెండల్ ఏమనుకున్నారంటే అన్ని జాగాల్లో వెదర్ ఇట్ ఈస్ అ ప్లాంట్ ఆర్ యానిమల్ ఒక డామినెంట్ అలీల్ ఉండే ఉంటుంది, ఒక రెసెసివ్ అలీల్ ఉండే ఉంటుంది. ఓకే, 2 అలీల్స్ ఉంటాయి, ఒక డామినెంట్ ఇంకోటి రిసెసివ్. ఈ డామినెంట్ అలీల్ ఎప్పుడు రిసెసివ్ అలీల్ మీద డామినేట్ చేసే తీరుతుందని అన్నారు. కాకపోతే అలా నేచర్లో రియల్గా చూస్తే బోల్డ్ జాగాలో అలా నిజంగా జరగట్లేదు. ఎక్కడ ఇన్కంప్లీట్ డామినెన్స్లో ఏమవుతుందంటే 1 allele is not completely dominant over another allele. ఓకే, ఇది అన్నమాట. దీని ఎగ్జాంపుల్ మనం మిరాబిస్ జలాపా అని ఒక పువ్వు ఉంటుంది, ఒక ప్లాంట్ అనమాట. దాంట్లో పువ్వుల్లో మెయిన్గా ఇది మనం చూస్తాం అనమాట. ఓకే ఫైన్, సరేనా? ఇది ఇన్కంప్లీట్ డామినెన్స్లో అంటే ద 1 allele ఈస్ నాట్ కంప్లీట్లీ అంటే పూర్తిగా డామినేట్ అవ్వట్లేదు. సరే, దాని తర్వాత నెక్స్ట్ ఇది ఇక్కడ అర్థమైంది. ఇంకోటి లాస్ట్ ఏంటి దీంట్లోనే, ఒకటి కంప్లీట్ డామినెన్స్, ఇంకోటి ఇన్కంప్లీట్ డామినెన్స్, దాని తర్వాత వచ్చేది ఏది? కోడామినెన్స్. కోడామినెన్స్లో ఏం జరుగుతున్నది? బోత్ అలీల్స్ ఆర్ షేరింగ్, 2 అలీల్స్ షేర్ చేసుకుంటున్నాయి డామినెన్స్ని, అర్థమైందా? సో బోత్ ఎక్స్ప్రెస్ ఈక్వల్ అమౌంట్స్. ఒకటి కంప్లీట్గా ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఇక్కడ, ఇంకోటి పూర్తిగా ఎక్స్ప్రెస్ చేస్తున్నది. సో ఎక్స్ప్రెషన్ ఒక డామినెంట్ అలీల్ది ఎక్స్ప్రెషన్ ఇక్కడ 100% అనుకుంటే దీనిది 0% ఉంది. ఇక్కడేమో రెండిటిది అన్ఈక్వల్ ఇక్కడ. ఓకే, ఇట్ ఈస్ అన్ఈక్వల్. కోడామినెన్స్లో ఆల్మోస్ట్ 50-50% ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ 100% షేరింగ్, ఇక్కడ 100 to 0% అనమాట. డామినేట్ పూర్తిగా 100% డామినేట్ చేసేస్తున్నది, 0% కాంట్రిబ్యూషన్ దీనిది. ఇక్కడ చూసుకుంటే కాంట్రిబ్యూషను అన్ఈక్వల్ కాంట్రిబ్యూషన్ అనమాట, అర్థమైందా? అన్ఈక్వల్ కాంట్రిబ్యూషన్. ఓకే, అదే కోడామినెన్స్లో చూసుకున్నాం అంటే ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ బోత్ అలీల్స్. ఓకే, ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ alleles. ఓకే, ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ alleles. ఇక్కడ ఏం జరుగుతున్నదంటే లీడ్స్ టు both of them sharing the expression of the gene equally. దీన్ని ఇంకా ప్రాపర్గా నేను చెప్పేస్తాను, మీరు టెన్షన్ పడిపోకండి చూసి ఏంటబ్బా ఇది అనేసి, సరేనా? ఇప్పుడు 1 by 1 మనం దీని ఎగ్జాంపుల్స్ త్రూగా చూసుకుందాం. ఇంకంప్లీట్ డామినెన్స్ నేను చెప్పాను మీకు. దీని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను నేను? మిరాబిస్ జలాపా 4 o'clock ప్లాంట్ అనేసి. ఈ మిరాబిస్ జలాపా 4 o'clock ప్లాంట్ ఏదైతే ఉందో దాంట్లోని రెండు టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఓకే, 2 types ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఏంటా 2 types ఆఫ్ ఫ్లవర్స్? ఒకటి రెడ్ కలర్ ఫ్లవర్ ఉంది. ఓకే, ఒక నిమిషం, 1 minute. ఒకటి రెడ్ కలర్ ఫ్లవర్ ఉంది, రెడ్ కదా, ఒకటి రెడ్ ఫ్లవర్ ఉంది. ఆ రెడ్ ఫ్లవర్ది జీనోటైప్ ఎలా ఉంది? క్యాపిటల్ ఆర్ ఉంది, సరేనా? దాని తర్వాత దాన్ని ఏం చేసామంటే మనం దేంతో క్రాస్ చేసాం?
రెండు టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ చూసారు ఫస్ట్. రెండు టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అబ్జర్వ్ చేయడం జరిగింది. రెండు టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అబ్జర్వ్ చేసినప్పుడు రెండో టైప్ ఆఫ్ ఫ్లవర్ ఎలా ఉందంటే వైట్ కలర్లో ఉంది, వైట్ ఫ్లవర్. ఇవి రెండు ప్యూర్ లైన్స్ అనమాట. నేను చెప్పాను మీకు ప్యూర్ లైన్స్ అంటే ప్యూర్ హోమోజైగస్ ఫ్లవర్స్ అనమాట. సో వైట్ ఫ్లవర్స్ తీసుకున్నప్పుడు దానిది ఎలా ఉండేది, స్మాలర్ రిసెసివ్ అనమాట. అది కంప్లీట్గా రిసెసివ్ ట్రైట్. వైట్ రావాలంటే పూర్తిగా రిసెసివ్ అవ్వాలి, రెడ్ రావాలంటే పూర్తిగా డామినెంట్ అయ్యి ఉండాలి. సరే ఫైన్. ఇప్పుడు ఏం చేశారంటే వీటి రెండింటి మధ్యన క్రాస్ చేశారు. క్రాస్ చేసినప్పుడు నార్మల్గా ఏం జరుగుతుంది, క్రాస్ చేసినప్పుడు నార్మల్గా ఏం జరగాలి మీరే చెప్పండి. ఇవి రెండు క్రాస్ చేసినప్పుడు ఏదైతే ఫస్ట్ జనరేషన్ వస్తున్నదో, ఒక నిమిషం, ఇవి రెండు క్రాస్ చేసినప్పుడు ఏదైతే ఫస్ట్ జనరేషన్ వస్తున్నదో అది ఎలా రావాలి అకార్డింగ్ టు యూ. ఓకే, నార్మల్గా మనం చూస్తే మెంటల్ బట్టి చూస్తే క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ వస్తుంది. ఆ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఏదైతే ఉందో, ఓకే నేను ఇంకో కలర్ వాడేస్తున్నాను. ఓకే, ఆ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఏదైతే ఉందో నార్మల్గా దాని కలర్ రెడ్ ఉండాలి కదా. మెండల్ ఏమన్నారు, ఏదైతే డామినెంట్ రేట్ ఉందో ఆరు, అది స్మాల్ ఆర్ని పూర్తిగా డామినేట్ చేసేస్తుంది, దాన్ని ఎక్స్ప్రెస్ అవనియదు అన్నారు. ఆ లెక్క బట్టి చూసుకుంటే క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ వస్తే ఇదేమవుతుంది, మనం ఇక్కడ ఏం చదువుకుంటున్నాం, ఓకే మీకు డౌట్ అవ్వకుండా ఉండాలండి నేను చెప్పేస్తున్నాను, ఇన్కంప్లీట్ డామినెన్స్ చదువుకుంటున్నాం. ఓకే, ఇది ఇన్కంప్లీట్ డామినెన్స్. ఓకే, ఇన్కంప్లీట్ డామినెన్స్ చదువుకుంటున్నాం. ఫైన్, సరేనా. ఇప్పుడు క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ బేసిక్గా ఎలా ఉండాలి, రెడ్ రావాలి. కానీ రెడ్లో రాకుండా ఎలా వచ్చింది, వాట్ వి గాట్ వాజ్ అ పింక్ ఫ్లవర్. ఇదేంటబ్బా అనుకున్నారు చేసిన వాళ్ళు. ఇక్కడ చూడండి, నార్మల్గా రెడ్ నుంచి వైట్ నుంచి ఎలాంటి ఫ్లవర్ రావాలి, రెడ్ కలర్ ఫ్లవరే రావాలి, డామినేట్ చేసేయాలి. క్యాపిటల్ ఆర్ పూర్తిగా డామినేట్ చేసి చూస్తే డామినేట్ చేయలేక వైట్ ఫ్లవర్ని కూడా కొంచెం ఎక్స్ప్రెస్ అయిపోతుంది అది. సో దెర్ ఈస్ అన్ఈక్వల్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఐదర్ అన్ఈక్వల్ ఎక్స్ప్రెషన్. నార్మల్గా మనం కంప్లీట్ డామినెన్స్లో 100% 0% చదివాం, అది క్యాపిటల్ టీ స్మాల్ టీ వస్తే పూర్తిగా ప్లాంట్ టాలే అవుతుంది. ఇక్కడ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ కాంబినేషన్ వస్తే, ఇక్కడ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ కాంబినేషన్ ఏదైతే వస్తున్నదో దీంట్లో చూస్తే ప్లాంట్ అంతా పింకే ఉంది పూర్తిగా. ద ప్లాంట్ ఇస్ పింక్, అంటే ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అవి పింక్ వచ్చాయి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ నోన్ యాజ్ ఇన్కంప్లీట్ డామినెన్స్. అంటే ఒక్కడి అలీలు ఇంకో అలీని పూర్తిగా డామినేట్ చేయలేకపోతున్నది, ఇన్కంప్లీట్గా డామినేట్ చేయగలుగుతున్నది. సరేనా. సో ఇక్కడ ఇప్పుడు మనం నార్మల్గా మనం ఇలా ఊరుకోం కదా, మనం ఏం చేస్తాం, ఇది పేరెంట్ జనరేషను, ఇదేమో పేరెంట్ జనరేషన్, ఇది F1 జనరేషన్. ఇప్పుడు F1లో సెల్ఫింగ్ చేస్తాం కదా, సెల్ఫింగ్ చేద్దాం. ఇక్కడ సెల్ఫింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, క్యాపిటల్ ఆర్ క్రాస్డ్ బై క్యాపిటల్ ఆర్ కదా. ఇక్కడ మనం పన్నెట్ స్క్వేర్ వేసుకుందాం. పన్నెట్ స్క్వేర్ వేసినప్పుడు ఎలా చేస్తాం చెప్పండి, ఇటు పక్క వేసుకుందాం కొంచెం, ఒక నిమిషం. కొంచెం పన్నెట్ స్క్వేర్ వేసుకుంటే మనం ఈజీ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ కదా. ఈ పన్నెట్ స్క్వేర్ వేసినప్పుడు ఈ క్యాపిటల్ ఆర్ కలిపి ఇక్కడ ఏం వస్తున్నది, బోల్డ్ మందికి పన్నెట్ స్క్వేర్లో కన్ఫ్యూజన్ అవుతున్నది అనిపిస్తుంది నాకు. పన్నెట్ స్క్వేర్ అంటే ఏమీ కాదు, ఇక్కడ ఏదైతే అలీలు ఉందో ఇక్కడ ఉన్న అలీలు ఇవి రెండు మ్యాచ్ అవ్వాలి. ఇక్కడున్న అలీలు రెండు వచ్చి మ్యాచ్ అవ్వాలి, అంతే, ఇంకేమీ లేదు. సో క్యాపిటల్ ఆర్ అంటే క్యాపిటల్ ఆర్ కదా, క్యాపిటల్ ఆర్. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ వస్తుంది, ఇక్కడ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, ఇక్కడ స్మాల్ ఆర్. బేసిక్గా దీనిది ఫినోటైపిక్ రేషియో ఏంటి మీరు ఆలోచించుకుంటే, దీని ఫినోటైపిక్ రేషియో ఏమవచ్చు, ఫినోటైపిక్ రేషియో ఎలా ఉంటుందంటే, ఈ ఫ్లవర్ ఏదైతే ఉందో ఈ ఫ్లవరు
ఎలా ఉంది, రెడ్గా ఉంది. ఇది పింక్గా ఉంది, ఇది పింక్గా ఉంది, ఇది మళ్ళీ. సో ఇక్కడే రాయించుకుందాం. దిస్ వన్ ఈజ్ రెడ్, ఇది రెడ్గా ఉంది. దాని తర్వాత ఇదేమో పింక్, ఇది పింకే. ఇది ఒక్కటే ఏంటి, వైట్ కలర్. ఇది వైట్ కలర్ ఫ్లవర్ వస్తుంది ఇక్కడ కదా, అర్థమైందా? సో మనం ఇంకంప్లీట్ డామినెన్స్ చదువుతున్నాం కాబట్టి ఇంకా క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ వచ్చినప్పుడు ఇంకా డామినెంట్ కలర్ రాదు, ఇంకా మిడిల్లో ఉన్న కలర్ వస్తుంది. రెడ్ని వైట్ని మీరు కలపండి ఎప్పుడైనాను. రెడ్ కలరు వైట్ కలరు పెయింట్ ఎప్పుడైనా ఫర్ సపోజ్, లేదంటే వాటర్ కలర్స్ ఉంటాయి, పెయింట్ కలర్స్ ఉంటాయి. ఆ కలర్స్ మీరు రెండు కలిపారనుకోండి, రెడ్ కొంచెం వైట్ కొంచెం ఈక్వల్ అమౌంట్స్లో మీరు వేస్తే మీకు వచ్చే కలర్ పింక్ కలర్. సో అలాగే జరిగింది అనమాట ఇక్కడ కూడాను. ఓకే, సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కూడా జరిగింది. సో రెడ్, పింక్, వైట్ ఇవి 3 వచ్చాయి. సో పింక్ 2 ఉన్నాయి, రెడ్ 1 ఉంది, వైట్ 1 ఉంది. సో ఫినోటైపిక్ రేషియో ఎంత అయిపోయింది ఇక్కడ, 1:2:1. సేమ్ జినోటైపిక్ రేషియో కూడా ఇదే అవుతుంది. ద జినోటైపిక్ రేషియో విల్ ఆల్సో బీ ద సేమ్. అవునా కాదా? జీనోటైపిక్ రేషియో కూడా ఎంత ఉంటుంది, సేమే ఉంటుంది అబ్బాయిలు, 1:2:1 కదా. 3 జినోటైప్స్ ఉన్నాయి, క్యాపిటల్ ఆర్ సేమ్. సో ఇక్కడ జినోటైపిక్ ఇంకా ఫినోటైపిక్ రేషియో రెండు మీకు మారదన్నమాట. ఇక్కడ నేను రాసానా, మీకు ఈజీగా ఉంటుంది. ఫర్ సపోజ్ ఇది మనం చూసుకుంటుంటే, ఇది ఏ కలర్, గ్రీన్ కలర్ తీసుకుందాం. రెడ్ ఈజ్ టు పింక్ ఈజ్ టు వైట్ అన్నమాట. రెడ్ ఈజ్ టు పింక్ ఈజ్ టు వైట్, అదే అనమాట ఇది రేషియో. ఈ రేషియో ఏంటి, ఇక్కడ ఉన్న రేషియో క్యాపిటల్ ఆర్ ఈజ్ టు క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, ఇది స్మాల్ ఆర్, దీనిది రేషియో. ఫైన్, సరేనా? అలాగా మనం ఇంకంప్లీట్ డామినెన్స్ చేస్తాం. సో ఇంకంప్లీట్ డామినెన్స్లో ఫైనల్గా ఏం జరుగుతున్నది, ఇంకంప్లీట్ డామినెన్స్లో మెయిన్ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఫినోటైపిక్ రేషియో, జినోటైపిక్ రేషియో రెండు సేమ్ ఉంటాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, మిరాబిస్. ఇక్కడే రాస్తాను, మిరాబిలిస్ జలాపా. దీన్ని ఇంకోటి ఏంటంటాం, 4 o'clock ప్లాంట్ అని కూడా అంటాము. ఇది దీనిది బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, సరే, ఫైన్, క్లియర్, సరేనా? అది. సో ఇది అనమాట ఇన్కంప్లీట్ డామినెన్స్. ఒక అలీలు ఇంకో దాని మీద పూర్తిగా దాని ప్రభావం చూపించలేదు. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చేసేది, లెట్స్ గో టు కోడామినెన్స్. కోడామినెన్స్లో ఏం జరుగుతున్నదని చెప్పాను నేను, ఈక్వల్ కాంట్రిబ్యూషన్ అనమాట. బోత్ అలీల్స్ హ్యావ్ ఈక్వల్ కాంట్రిబ్యూషన్. అలీల్స్ హ్యావ్ ఈక్వల్ కాంట్రిబ్యూషన్, అంతే చాలు. Alleles have shared dominance. షేర్ చేసుకుంటున్నాయి, డామినెన్స్ని షేర్ చేసుకుంటున్నాయి. ఓకే, ఓవర్ జీన్ ఎక్స్ప్రెషన్. జీన్ ఎక్స్ప్రెస్ అవుతున్నదంటే జీన్ ఎక్స్ప్రెషన్ మీద షేర్ చేసుకుంటున్నాయి రెండు డామినెన్స్ని. ఓకే, సరే, ఫైన్. ఇప్పుడు 3 మందికి అర్థం కాకపోవచ్చు జీన్ ఎక్స్ప్రెషన్ అంటే ఏమిటి అని అర్థం కాకపోవచ్చు. ఈ జీన్ ఎక్స్ప్రెషన్ ఏంటి సార్, మీ ఇందాక నుంచి జీన్ ఎక్స్ప్రెషన్ అంటున్నారు, ఈ జీన్ ఎక్స్ప్రెషన్ అర్థం కావట్లేదు అనొచ్చు మీరు. సో జీన్ ఎక్స్ప్రెషన్ ఏంటో చెప్తాను, కేర్ఫుల్గా వినండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు కేర్ఫుల్గా చూడండి. ఇక్కడ జీన్ ఎక్స్ప్రెషన్ ఇది మనం యాక్చువల్గా ఇది మనం మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చాప్టర్ ఉంది కదా, దాంట్లో ఇంకోసారి చదువుకుంటాం డీటెయిల్గా. కానీ నేను మీకు ఇక్కడ బేసిక్స్ ఇచ్చేస్తాను. ఓకే, ఒక టర్మ్ వినున్నారా లేదో మీరు, నాకు తెలీదు. సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ అనేసి ఒక టర్మ్ ఉంది. ఎప్పుడైనా విన్నారా మీరు? చెప్పండి నాకు, ఎవరైనా వింటే చెప్పండి. సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ అంటారు. అంటే ఏమిటి?
ఎవరు చెప్తారు? చాలా ఇంపార్టెంట్ ఇది. దిస్ ఈజ్ లైక్ ద హార్ట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. మెయిన్లీ మాలిక్యులర్ బయాలజీది హార్ట్ ఇది, ఈ సెంటెన్స్ ఇప్పుడు నేను చెప్పబోయేది. కేర్ఫుల్గా వినండి. ఇప్పుడు మన అందరి బాడీలోని డిఎన్ఏ ఉంది. మన అందరి బాడీలోని డిఎన్ఏ ఉంది. డిఎన్ఏలో ఏముంది? ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉంది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉన్నది? మన బాడీలో ఎక్కడ ఎలా జరగాలో, ఏం జరగాలో అవన్నిటిది రా ఇన్ఫర్మేషన్ అనమాట. అన్కోడెడ్ ఇన్ఫర్మేషన్, అది ఇంకా కోడ్ అవ్వలేదు మీకు. ఓకే, అన్కోడెడ్. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఇప్పుడు సాఫ్ట్వేర్స్ వాడుతున్నాం. మన సాఫ్ట్వేర్ ఏదైతే వాడుతున్నాం, లేదంటే అప్లికేషన్స్ ఏవైతే వాడుతున్నాం, అవి ఎలా ఫామ్ అయ్యాయి? ఒక ఏంటది కోడింగ్ లాంగ్వేజెస్ అంటారు. మీరు విని ఉంటారు కదా, జావా, C++, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని కోడింగ్ లాంగ్వేజెస్ అంటారు. ఈ లాంగ్వేజెస్ని యూస్ చేసుకుంటూ, కంప్యూటర్ లాంగ్వేజెస్ ఇవి, ఈ లాంగ్వేజెస్ని కోడింగ్ లాంగ్వేజెస్ అంటారు. ఈ లాంగ్వేజెస్ని యూస్ చేసుకుంటూ యాప్ది స్ట్రక్చర్ మాత్రం ఫామ్ చేస్తారు. యాప్ అయినా సాఫ్ట్వేర్ అయినా దాని స్ట్రక్చర్ ఏదైతే మీరు అంతా చూస్తున్నారో, మెయిన్ బ్యాక్ బోను దాని నుంచి ఫామ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ సపోజ్ మన బాడీలో కూడా అలాంటి కోడ్ ఏమైనా ఉందా అంటే డెఫినెట్గా ఉంది. అదే దాని పేరే డిఎన్ఏ. డిఎన్ఏ ఏంటంటే ఒక సీక్రెటివ్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. అది అన్కోడెడ్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జీన్. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఏం చేయాలంటే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్గా మార్చాలి. మార్చుకున్న తర్వాత దాని నుంచి ఒక ప్రోటీన్ ఫామ్ చేయాలి. ఆ ప్రోటీన్ ఒక ఎంజైమ్ అయినా ఉండొచ్చు, ఒక హార్మోన్ అయినా అవి ఉండొచ్చు, లేదంటే ఏదైనా ప్రోడక్ట్ మన బాడీలో అది యూజ్ అవ్వాలి, దాని నుంచి ఏదైనా అవ్వచ్చు. సో ఎక్కువగా మనం ఫైనల్గా వచ్చేది డిఎన్ఏ నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ మనం తీసుకొని దాన్ని ఏం చేయాలి, దాన్ని ఒక ప్రోటీన్లోకి తేవడానికి ట్రై చేయాలి మన బాడీలో. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ. అంటే ఏమిటి? డిఎన్ఏలో ఉన్న ఇన్ఫర్మేషన్ని నేనేం చేస్తున్నాను, డిఎన్ఏలో ఉన్న ఇన్ఫర్మేషన్ నేను ఏం చేస్తున్నాను, ఎంఆర్ఎన్ఏలో కన్వర్ట్ చేస్తున్నాను. ఎంఆర్ఎన్ఏ అంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ. మెసెంజర్ ఆర్ఎన్ఏలోకి నేను కన్వర్ట్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ని. మెసెంజర్ ఆర్ఎన్ఏ ఏం చేస్తున్నది? మెసేజ్. డిఎన్ఏ ఒక మెసేజ్ ఇచ్చింది, వెళ్ళి నేను ఏదైతే కోడ్ ఇచ్చానో ఈ కోడ్ మీద ఒక ప్రోటీన్ ఫామ్ చేసుకో వెళ్ళు అనేసి మెసెంజర్ ఆర్ఎన్ఏకి ఒక కోడ్ ఇచ్చేసింది. ఇప్పుడు ఈ మెసెంజర్ ఆర్ఎన్ఏ ఏం చేస్తుంది అంటే ఇది డైరెక్ట్గా ఇంకా తీసుకెళ్తుంది. ఇది న్యూక్లియస్ నుంచి బయటికి వచ్చి రైబోజోమ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం ఫామ్ చేస్తుంది? ప్రోటీన్ని ఫామ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ద సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ. ఇప్పుడు ఈ ప్రోటీన్ ఏదైతే ఫామ్ అయి ఉందో విల్ బ్రింగ్ అబౌట్ జీన్ ఎక్స్ప్రెషన్. అంటే ఏమిటి? ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఫైన్, ఓకే. ఇప్పుడు మీది స్కిన్ కలర్ ఉన్నది, మీ స్కిన్ కలర్ ఉంది. మీ స్కిన్ కలర్ ఏదైనా అయి ఉండొచ్చు. ఓకే, బ్లాక్ తరఫు ఉండొచ్చు, లేదంటే కొంచెం వైట్ లాగా ఉండొచ్చు, లేదంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. టాల్ షార్ట్ మనకు చాలా ఈజీగా ఉంటుంది. అది క్యాపిటల్ T స్మాల్ t లెక్కతో చూసుకుందాం. ఓకే, క్యాపిటల్ T స్మాల్ t లెక్క. ఇక్కడ కేర్ఫుల్గా చూడండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ కలర్ కాదు, ఇది తీసుకుందాం. క్యాపిటల్ T అలీల్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ అన్ అలీల్ అండ్ ఇట్ ఈస్ అ జీన్. బేసికల్లీ జీన్ది ఒక ఆల్టర్నేటివ్ ఫామ్ అంతే. ఈ క్యాపిటల్ T నుంచి టాల్ అవ్వడానికి ఒక ఎంజైమ్ ఫామ్ అవ్వాలి. అప్పుడు క్యాపిటల్ T నుంచి ఏదైతే జీన్ ఉన్నదో హైట్ది, ఓకే, హైట్ క్యాపిటల్ T జీన్ ఏదైతే ఉందో ఇట్ విల్ ఫామ్ a protein to induce tallness. అంటే ప్లాంట్ పొడుగు అవ్వాలనేసి క్యాపిటల్ T ఏం చేస్తుంది? ఒక ప్రోటీన్ని ఫామ్ చేస్తుంది. అలాగా ఫస్ట్ క్యాపిటల్ T అంటే ఒక జీనే, ఇట్ ఈస్ అలీల్. ఆ అలీల్ నుంచి ఏం ఫామ్ అవుతుంది? ఒక mRNA ఫామ్ అవుతుంది. ఆ mRNA ఒక ప్రోటీన్ని తీసుకొని వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ అయ్యే ప్రాసెస్ని మనం ఏమనుకుంటాం? దీన్ని ట్రాన్స్క్రిప్షన్ అంటాం. ఈ ప్రాసెస్ని mRNA నుంచి ప్రోటీన్ ఫామ్ అవడాన్ని ట్రాన్స్లేషన్ అంటాం.
ఇప్పుడు చూడండి కేర్ఫుల్గా. ఇప్పుడు నా దగ్గర టీ ఉంది, విచ్ ఇస్ నథింగ్ బట్ అ పార్ట్ ఆఫ్ డిఎన్ఏ. ఓకే, ఇట్ ఈస్ అ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ. ద క్యాపిటల్ టీ ఈజ్ అ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ. అంటే సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అంటే డిఎన్ఏలో ఒక చిన్న ముక్క అనమాట. దాని దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది ఒక ప్రోటీన్ ఫామ్ చేయడానికి. ఎలాంటి ప్రోటీన్ ఫామ్ చేయడానికి? ఎలాంటి ప్రోటీన్ అంటే ఆ ప్రోటీన్ వెళ్ళి ఆ ప్లాంట్ని పొడుగ్గా చేస్తుంది. సరేనా? ఫైన్. ఆ ప్రోటీన్ పని ఏంటి? టీ నుంచి, క్యాపిటల్ టీ నుంచి వచ్చే ప్రోటీన్ పని ఏంటి? ప్లాంట్ని పొడుగ్గా చేయడం. సరే, ఓకే. దాని తర్వాత ఇంకొకటి ఉంది, స్మాల్ టీ అనేసి. స్మాల్ టీ విల్ ఆల్సో ఫార్మ్ అ ప్రోటీన్ ఆర్ మే నాట్ ఫార్మ్ అ ప్రోటీన్ అట్ ఆల్. రెండు అవ్వచ్చు. రెండిట్లో ఏదైనా అవ్వచ్చు. ఓకే, స్మాల్ టీ ఏదైతే ఉందో స్మాల్ టీ కూడా ఒక ప్రోటీన్ ఫామ్ చేయొచ్చు, లేదంటే ఎలాంటి ప్రోటీన్ ఫామ్ చేయకపోవచ్చు. అది బోల్డ్ ప్లాంట్స్లో మారుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ స్మాల్ టీ ఫర్ సపోజ్ ప్రోటీన్ ఫామే చేయట్లేదు అనుకోండి, లేదంటే చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఫామ్ చేసింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే క్యాపిటల్ టీ ఉంది కదా, దాని ప్రోటీన్ హాయిగా పనిచేసుకుంటూ ప్లాంట్ని పొడుగ్గా చేసేస్తుంది కదా. అందుకే మనం క్యాపిటల్ టీ స్మాల్ టీ వచ్చినప్పుడు ఏం చూస్తాం? ప్లాంటే స్టాల్. ఎందుకు? ఇక్కడ స్మాల్ టీ ఏమున్నదో అది ఎక్కువ ప్రోటీనే ఫామ్ చేయట్లేదు. సో దానివల్ల ఏమవుతున్నది? ఐదర్ లో అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఆర్ నో ప్రోటీన్. అలాంటప్పుడు ఏమవుతున్నదంటే ఆ ప్లాంట్ పొడుగ్గా అవ్వకుండా పొట్టిగా ఉండిపోతున్నది కదా. కానీ క్యాపిటల్ టీకి అది ఇష్టం లేదు. నువ్వు ఏం ప్రోటీన్ ఫామ్ చేయట్లేదు, లేదంటే చాలా తక్కువ ఫామ్ చేస్తున్నావు, నీ వల్ల కాదు. నేను క్యాపిటల్ టీని నేను ఎక్కువ ఎలాగో ఫామ్ చేస్తున్నాను, బోల్డ్ ప్రోటీన్ నేను ఎలాగో చేసేస్తున్నాను నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి. సో అందుకే ప్లాంట్ని నేను పొడుగు చేసేస్తాను, ఆ చెట్టుని నేను పొడుగు చేస్తానంటు. స్మాల్ టీ ఏమంటుందంటే నా దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ ఆ ఇన్ఫర్మేషన్ నుంచి ఎక్కువ ప్రోటీన్ ఫామ్ అవ్వలేకపోతున్నది. సో అందుకే నీ పని నువ్వు కానీలే, నువ్వు ప్లాంట్ని పొడుగు చేసుకో, ఇంకా నేనేం చేయలేనని వదిలేస్తుంది. అది ఇంకా ఫైట్ చేయలేదు. ఎందుకంటే ఈ టీ, క్యాపిటల్ టీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కంప్లీట్లీ డామినెంట్ ఓవర్ స్మాల్ టీ. ఓకే, సో ఇదేదైతే ఈ స్మాల్ టీ, క్యాపిటల్ టీ ఎలాంటివైతే ప్రోటీన్స్ ఫామ్ చేసి ఎలాంటి టైప్ ఆఫ్ హైట్ని ఇండ్యూస్ చేస్తున్నాయో దీన్నే జీన్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఆ జీన్ను ఎక్స్ప్రెస్ చేస్తున్నది. ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నది? డిఎన్ఏ నుంచి ఇన్ఫర్మేషన్ వాడి ఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది, ఎంఆర్ఎన్ఏ. ఆ ఎంఆర్ఎన్ఏ నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ నుంచి ప్రోటీన్ ఫామ్ అవుతుంది. ఆ ప్రోటీన్ ఏదైతే ఉందో దట్ ప్రోటీన్ విల్ యాక్చువల్లీ ఇండ్యూస్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రైట్. హైట్ రావడమైనా హైట్ తగ్గడమైనా ఆ ప్రోటీన్ డిసైడ్ చేస్తుంది. ఆ ప్రోటీన్ ఎంత క్వాంటిటీలో ఉందో అది డిసైడ్ అవుతుంది. ఆ ప్రోటీన్ ఒక ఎంజైమ్ అయినా అయి ఉండొచ్చు, ఒక హార్మోన్ అయినా అయి ఉండొచ్చు, ఎలాంటి సబ్స్టెన్స్ అయినా అయి ఉండొచ్చు. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ అ ప్రోటీన్. సరే, ఫైన్. ఇప్పుడు ఒక విషయం నాకు చెప్పండి. ఇక్కడ వరకు మీకు అర్థమైందా? ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫైన్. ఇప్పుడు నాకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పండి. ఓకే, రెండు క్యాపిటల్ టీలు అయినప్పుడు ప్రాబ్లం ఏమవుదు. ఎందుకంటే రెండు క్యాపిటల్ టీ అయినప్పుడు రెండు మంచి అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ సిక్రెట్ చేస్తున్నది కాబట్టి ప్లాంట్ టాల్ అయిపోతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే రెండు క్యాపిటల్ టీలు ఉన్నాయి కదా, సో ప్లాంట్ డబల్ టాల్ అయిపోవాలి కదా, శుభ్రంగా టాల్ అయిపోవాలి కదా, చాలా ఎక్కువ పొడిగి అయిపోవాలి కదా నార్మల్ కన్నా. అంటే అలా జరగదు. ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ ఆల్వేస్. అలాగా ఇష్టం వచ్చినట్టు ఏంటది పూర్తిగా అయిపోతూ ఉంటే ఇంకేమైనా అర్థం లేకుండా పోతుంది అనమాట ప్లాంట్లో. సో అలాగని క్యాపిటల్ టీ ఉంటే చాలా పొడుగు అయిపోతుందని కూడా లేదు, అంతే పొడుగుంటుంది. ఓకే, కాకపోతే ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో క్యాపిటల్ టీది అక్కడ జీన్ ఎక్స్ప్రెషన్ పొడుగు రావడం అనేసి ఫైనల్ రిజల్ట్ అనేది మనకు అర్థం అవ్వాలి. అక్కడ ఫైనల్ రిజల్ట్ మనం చూడాలి అంతే. క్యాపిటల్ టీ నుంచి టాల్ ప్లాంట్ వచ్చింది, క్యాపిటల్ టీ స్మాల్ టీ నుంచి కూడా టాల్ ప్లాంటే వచ్చింది. స్మాల్ టీ వచ్చినప్పటికల్లా ఈ స్మాల్ టీ ఏదైతే ఉందో ఇది ఎక్కువ ప్రోటీన్ ఫామ్ చేయట్లేదు కాబట్టి, లేదంటే ఎలాంటి ప్రోటీన్ ఫామే చేయట్లేదు కాబట్టి ఆ ప్లాంట్ పొట్టిగా ఉండిపోయింది. ఇంకా అది అనమాట సంగతి. ఓకే, సో దీన్నే జీన్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఒక జీన్ ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేస్తుందో దాని తర్వాత వచ్చే రిజల్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా ఆ ప్రాసెస్ అంతటిని జీన్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఇప్పుడు మీరు కేర్ఫుల్గా వినండి. అదే మనం ఇంకంప్లీట్ డామినెన్స్లో చూసినప్పుడు, ఇంకంప్లీట్ డామినెన్స్లో మనం ఏం చూసామంటే ఈ క్యాపిటల్ ఆర్ ఇంకా స్మాల్ ఆర్ ఏవైతే రెండు అలీల్స్ ఉన్నాయో ఆ రెండు అలీల్స్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి. ఇక్కడ క్యాపిటల్ ఆర్ కూడా పూర్తిగా ఎక్కువ ప్రోటీన్ ఫామ్ చేయలేకపోతున్నది కలర్ రావడానికి.
సో అది క్యాపిటల్ ఆర్ ఏం చేస్తున్నదంటే రెండు కలిసి ఉన్నప్పుడు మంచిగా అయిపోతున్నది, ప్రాబ్లం అవ్వట్లేదు. కానీ ఎప్పుడైతే స్మాల్ ఆర్ వచ్చేస్తున్నదో దాంతోపాటు అది హ్యాండిల్ చేయలేకపోతున్నది ఇంకా స్మాల్ ఆర్ని. ఎందుకంటే స్మాల్ ఆర్ కూడా బోల్డ్ అంత వైట్ కలర్ ఫామ్ చేసేస్తున్నది, క్యాపిటల్ ఆర్ బోల్డ్ అంత రెడ్ కలరు, స్మాల్ ఆర్ కూడా కొంత వైట్ కలర్ ఫామ్ చేసేయడం వల్ల ఏం జరుగుతున్నది అంటే క్యాపిటల్ ఆర్ పూర్తిగా దాన్ని డామినేట్ చేయలేక వాటి రెండిట్లో మధ్యలో ఒక కలర్ మిక్స్డ్ కలర్ ఒకటి వచ్చేస్తుంది. ఆ మిక్స్డ్ కలరే మనకి ఏంటంటాం, ఇన్కంప్లీట్ డామినెన్స్ వల్ల పింక్ కలర్ వస్తుంది అంటాం. ఇక్కడ వరకు మనకి క్లియర్ అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు కేర్ఫుల్గా చూడండి కోడామినెన్స్లో ఏం జరుగుతున్నది. కోడామినెన్స్లో ఏం జరుగుతున్నది అంటే ఇట్ ఈస్ సిమిలర్ టు ఇన్కంప్లీట్ డామినెన్స్, కాకపోతే ఏంటంటే అక్కడ రెండు అలీల్స్ షేర్ చేసుకోవట్లేదు, ఇంకోటి పూర్తిగా కొంచెం డామినేట్ చేయడానికి ట్రై చేస్తున్నది క్యాపిటల్ ఆర్. ఇక్కడ అలా కాదు, ఇక్కడ రెండు అలీల్స్ గ్యారంటీగా షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాయి. నువ్వు కొంచెం కాంట్రిబ్యూషన్ ఇవ్వు, నేను కొంచెం కాంట్రిబ్యూషన్ ఇస్తాను, బాయ్ అనమాట. 50-50% చేసుకుందాం కాంట్రిబ్యూషన్, ఎవరిది గొడవ లేదు, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చేసుకుంటాను అనేసి. ఓకే, సో అక్కడ గొడవ లేనప్పుడు ఏం జరుగుతుందంటే మిక్స్డ్ టైప్ ఆఫ్ ఫీచర్స్ అంటే ఇలాంటి ఫీచర్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ఆవు ఎలా ఉంది, తెల్లగా ఉంది చక్కగా. ఓకే, ఈ ఆవు ఎలా ఉంది, తెల్లగా ఉంది. ఈ ఆవు బ్రౌన్ కలర్లో ఉంది. సో ఏదైతే వాటిది బిడ్డ వస్తుందో, ఓకే, ఆ కాఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని రోవన్ కలర్ అంటాం. దీన్ని రోవన్ అంటాం. ఈ ప్యాటర్న్ని బ్రౌన్ కలర్ ప్యాచెస్ వస్తాయి అన్నమాట. వైట్ కలర్ ఆవు మీద బ్రౌన్ కలర్ ప్యాచెస్ వస్తాయి కదా. సో ఇలాంటి సిచ్యువేషనే మనం కోడామినెన్స్ అంటున్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆర్డబ్ల్యూ, ఇంకా నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, ఇప్పుడు మీకు ఎక్కడ ఉంది, ఏ కలర్ తీసుకుందాం, ఈ కలర్ తీసుకుందాం. ఓకే, ఆర్డబ్ల్యూ అంటే అదేంటుంటుంది, వైట్ కలర్ అవుతుంది, వైట్ కౌస్లో అనమాట. ఇది కోడామినెన్స్ గురించి మనం చదువుతున్నాం. ఓకే, సో దీన్ని మనం క్రాస్ చేసాం దేనితోటి, వైట్ కలర్ ఆవుతోటి. ఓకే, సారీ, బ్రౌన్ కలర్ ఆవుతోటి. అరే ఏం జరుగుతున్నది, రేజర్. ఓకే, సరే, ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ మనం కలర్ తీసుకుందాం. ఓకే, ఈ ఆవుకి బ్రౌన్ కలర్ ఉంది, మన దగ్గర ఇక్కడ బ్రౌన్ కలర్ లేదు బోర్డు మీద, అందుకే ఈ కష్టాలు. ఓకే, సో కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం మరి. ఓకే, ఫైన్. సో వీటి రెండింటి దగ్గర నుంచి వచ్చిన రిజల్ట్ ఎలా వస్తుంది, నేను అన్నాను రోవన్ కలర్ అంటారు దాన్ని. ఓకే, ఆ రోవన్ కలర్లో ఒకటి క్యాపిటల్ ఆర్ డబ్ల్యూ ఉంటుంది, ఇంకోటి క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ అలీల్స్ ఉంటాయి. ఇదేంటంటే వైట్ స్కిన్ విత్ బ్రౌన్ ప్యాచెస్. ఈ రిజల్ట్ ఏదైతే ఉందో, బిడ్ ఏదైతే వస్తుందో దాన్ని రోవన్ అంటాం. ఆ రోవన్ ఎలాంటిదంటే క్యాపిటల్ డబ్ల్యూఆర్ రెండు అలీల్స్ వస్తాయి కదా, హెట్రోజైగస్ కదా, దానివల్ల ఏమవుతుంది, వైట్ స్కిన్ విత్ బ్రౌన్ ప్యాచెస్ లాంటిది వస్తుంది అనమాట ట్రైట్. ఓకే, సో దీన్ని మనం కోడామినెన్స్ అంటున్నాం. ఇక్కడ ఏం జరుగుతున్నదంటే వైట్ ఇంకా బ్రౌన్ ఏవైతే అలీల్స్ ఉన్నాయో, వైట్ ఇంకా బ్రౌన్ తెచ్చేవి ఏవైతే అలీల్స్ ఉన్నాయో వాటి రెండింటిది జీన్ ఎక్స్ప్రెషన్ షేర్ అవుతున్నది. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ షేరింగ్ దే జీన్ ఎక్స్ప్రెషన్స్. వైట్ దాన్ని ఎక్స్ప్రెషన్ చేస్తున్నది, బ్రౌన్ దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నది. మిక్స్డ్గా రావడం వల్ల ఆవేమో ఇలా వస్తుంది అనమాట. అది కన్ను దగ్గర కూడా చూడండి, ఇక్కడ బ్రౌనిష్ కలర్ వస్తుంది. సో అది మంది సంగతి. ఇది యాక్చువల్గా రెడ్ అంటున్నాం కదా, రెడ్ అంటున్నారు. ఓకే, రెడ్డే రాసుకుందాం, ఆగండి. ఎక్కువగా బ్రౌన్ కలర్ చూస్తాం, ఇక్కడ రెడ్ అని చెప్తున్నారు కాబట్టి మనం రెడ్డే రాసుకుందాం టు అవాయిడ్ ఎనీ కన్ఫ్యూజన్. ఓకే, రెడ్ ప్యాచెస్. ఇది విత్ రెస్పెక్ట్ టు కోడామినెన్స్. ఇప్పుడు కోడామినెన్స్లో ఏంటంటే నేను షేర్ అవుతున్నాయి కదా, దీంట్లో ఒక ఇంపార్టెంట్ విషయం నేర్చుకుందాం. ఏంటి, కోడామినెన్స్లో మనం మల్టిపల్ అలీలిజం అనే ఒక విషయం నేర్చుకుంటాం.
అది చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది. ఏంటంటే మల్టిపల్ అలీలిజంలో ఏం జరుగుతుందంటే మామూలుగా ఇప్పటివరకు ఒక్క క్యారెక్టర్కి 2 అలీల్స్, హైట్కి క్యాపిటల్ టీ స్మాల్ టీ అన్నాం, 2 ఉన్నాయి కదా. కానీ నార్మల్ కాకుండా మల్టిపల్ అలీల్స్లో ఏం జరుగుతుందంటే ఒక్క జీన్కి 3-4 అలీల్స్ ఉంటాయి, చాలా నెంబర్ ఆఫ్ అలీల్స్ ఉన్నాయి. దీన్ని మల్టిపల్ అలీలిజం అంటాం. ఓకే, మల్టిపల్ అలీలిజం అంటాం. దీంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ మనది బ్లడ్ గ్రూపింగ్. మనది ఏదైతే ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ ఉందో దాని బెస్ట్ ఎగ్జాంపుల్. దానికన్నా ముందు మనం కోడామినెన్స్ ఇంకా ఇంకంప్లీట్ డామినెన్స్లో మెయిన్ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది తెలుసుకుందామా. కోడామినెన్స్ ఇంకంప్లీట్ డామినెన్స్లో డిఫరెన్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఇంకంప్లీట్ డామినెన్స్లో ఏం జరుగుతుందంటే ఏ అలీలు డామినెంట్ కాదు, అదే చెప్పడం ట్రై. నన్ ఆఫ్ ది అలీల్ ఈస్ డామినెంట్, నీదర్ ఆఫ్ ద అలీల్స్ ఆర్ బీయింగ్ డామినెంట్. ఓకే, సో ద ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అది మిక్స్చర్ అనమాట, రెండింటి మధ్యన ఒక మిక్స్చర్ ఎక్స్ప్రెషన్. అదే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సిమిలారిటీ టు బోత్ ద పేరెంట్స్. ఓకే, ఆల్మోస్ట్ సేమే, పెద్ద డిఫరెన్స్ లేదు, కానీ ఈ డిఫరెన్సెస్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం జరుగుతుందంటే కోడామినెన్స్లో మేల్ ఏదైతే 2 పేరెంట్స్ ఉన్నాయో ఆ 2 పేరెంట్స్కి సిమిలారిటీ చూపించడానికి ట్రై చేస్తుంది అనమాట ఏదైతే ఆఫ్ స్ప్రింగ్ ఉందో. దీంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్. ఇప్పుడు ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ ఎక్కడి నుంచి వచ్చిందంటారా, ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ కూడా కోడామినెన్స్ది ఒక ఎగ్జాంపుల్. దాన్ని ఒక వేరేగా చదువుకుంటున్నాం మల్టిపల్ అలీలిజంలో. కానీ మల్టిపల్ అలీలిజం, especially the ABO blood grouping, is a type of codominance. Mainly the ABO blood grouping is a type of codominance. దాని తర్వాత స్నాప్ డ్రాగన్ ఏదైతే ఉందో నేను ఇప్పుడు చెప్పాను మీకు, దాన్ని స్నాప్ డ్రాగన్ కూడా అంటారు. మిలాబ్లెస్ జలాబా ప్లాంట్, 4 o'clock ప్లాంట్. ఓకే, అది దీంతో సంగతి అనమాట. అది కాకుండా ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ ఉంది. ఇప్పుడు 2 పేరెంట్స్ ఉన్నారు, ఒక పేరెంట్కి ఏమో హెయిర్ ఏదైతే జుట్టు ఏదైతే ఉందో అది స్ట్రైట్ హెయిర్ ఉంది, ఇంకొక పేరెంట్కి ఏదైతే జుట్టు ఉందో అది కర్లీగా ఉన్నది అనుకోండి. ఓకే, గుండ్రంగా హెయిర్ కూడా ఉంటుంది కదా, కర్లీ హెయిర్ ఉంది అనుకోండి. ఏదైతే బిడ్డ పుడతాడో ఆ బిడ్డకి హెయిర్ స్ట్రైట్ కర్లీకి మధ్యన ఒక వేవీ లైన్ ఆఫ్ హెయిర్ వస్తుంది అనమాట. వాళ్ళకి మీరు చూసి ఉంటారు, పూర్తిగా కర్లీగా ఉండదు, పూర్తిగా స్ట్రైట్ ఉండదు, వేవీగా కూడా వస్తుంది అనమాట వాళ్ళకి హెయిర్. సో అది రిజల్ట్ ఆఫ్ ఇన్కంప్లీట్ డామినెన్స్. ఓకే, అది అనమాట, అదొక ఎగ్జాంపుల్ మీకోసం. సరే, ఇన్కంప్లీట్ డామినెన్స్ ఇంక కోడామినెన్స్లో ఇంకొక సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఏమిటంటే, ఇది నేను ఏదైతే 2 అలీల్స్ ఉన్నాయో ఓకే అది వాటిది ఎక్స్ప్రెషన్ ఇంకా ఈజీగా క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, అంటే ఏంటి, ఇప్పుడు నేను అనుకుందాక మీకు ఇక్కడ అర్థమైపోయి ఉంటుంది, జస్ట్ కొంచెం ఎలాబరేట్ చేస్తున్నాను అంతేను. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఇన్కంప్లీట్ డామినెన్స్లో మనం చూసాం అనమాట, క్యాపిటల్ ఆర్ ఇంకా స్మాల్ ఆర్ ఒక దాని మీద ఒకటి యాక్చువల్గా డామినేట్ చేసుకోలేకపోతున్నాయి. క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ని పూర్తిగా డామినేట్ చేయలేకపోతున్నారు, అది క్లియర్గా కనిపిస్తుంది. అది ఇక్కడ ఏంటంటే రెండు షేర్ చేసుకుంటున్నాయి, అది కూడా క్లియర్గా కనిపిస్తుంది. మిగతాది ఇంకేం లేదు, మిగతాది మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ F1 ఏదైతే ఉందో ఇన్కంప్లీట్ డామినెన్స్లో ఇది 2 పేరెంట్స్లోని ఏ పేరెంట్ని రిసెంబల్ చేయదు. ఇప్పుడు చూడండి, పింక్ మీకు రెడ్ ఫ్లవర్ వైట్ ఫ్లవర్ ఉంది, మధ్యలో వచ్చింది పింక్ ఫ్లవర్. ఇప్పుడు మీరు చెప్పండి నాకు క్లియర్గా, మీరు నాకు ఇది విషయం చెప్పండి, ఆ పింక్ ఫ్లవర్ రెడ్ ఫ్లవర్ని కూడా రిసెంబల్ చేయట్లేదు, వైట్ ఫ్లవర్ని కూడా రిసెంబల్ చేయట్లేదు. అంటే ఎర్రగా ఏదైతే ఫ్లవర్ ఉందో అది కూడా నా పేరెంట్, అది కూడా ఒక పేరెంట్ లాగా కనిపించదు, వైట్ కలర్ ఫ్లవర్ కూడా ఒక పేరెంట్ లాగా కనిపించదు. ఇదేదో మిక్స్డ్ టైప్ వచ్చింది కదా, 2 పేరెంట్స్ లాగా లేదు అని అనిపిస్తుంది. కాకపోతే కోడామినెన్స్లో మనం ఆవుని చూసాం, అక్కడ వైట్ కలరు ఇంకా రెడ్ కలర్ ప్యాచెస్ 2 ఉన్నాయి. వైట్ కలర్ ఉన్నది మొత్తం, దాని మీద రెడ్ కలర్ ప్యాచెస్లా వస్తున్నాయి. ఓకే, మచ్చల్లాగా. సో దానివల్ల ఏంటంటే ఈ 2 పేరెంట్స్ నుంచి ఇది వచ్చిందని ఈజీగా మనం చెప్పగలం. అదే మెయిన్ డిఫరెన్స్. ఓకే, అది చాలు. నెక్స్ట్ we will be going to multiple allelism. Finally we will be going to multiple allelism. Multiple allelism అంటే ఏంటి? మల్టిపల్ అలీలిజం అంటే మెయిన్గా నేను చెప్పినట్టు ఒక్క జీన్కి 2 అలీల్స్ ఉంటాయని మెండల్ చెప్పారు. కాకపోతే మల్టిపల్ అలీలిజంలో ఒక్కొక్క జీన్కి 3-4 అలీల్స్ అయినా ఉండొచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ అన్నాను. ఇప్పుడు ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్లో నేను 4 టైప్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి మనకి. ఏ బ్లడ్ గ్రూపు, బి బ్లడ్ గ్రూపు, ఏబి బ్లడ్ గ్రూపు, ఓ బ్లడ్ గ్రూపు. మెయిన్ 4 టైప్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ చదువుకుంటాం, ఏ, బి, ఏబి, ఓ. సరేనా? ఈ ఏ, బి, ఏబి, ఓ ఏవైతే బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయో ఇవి ఏ అలీల్స్ వల్ల వస్తున్నాయి చూసుకుందామా. మెయిన్గా ఐఏ, ఐబి ఇంకా స్మాల్ ఐ అలీల్స్ నుంచి వస్తున్నాయి. చూడండి ఇక్కడ క్లియర్గా చూడండి, నేను చెప్తాను. ఇప్పుడు 3 అలీల్స్ ఉన్నాయి మల్టిపల్ అలీలిజంలో. మనం ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ చూసుకోబోతున్నాం. కేర్ఫుల్గా చూడండి.
ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఎవరికైతే ఇప్పుడు ఈ వీడియోలో కొన్ని టాపిక్స్ మాకు ఆల్రెడీ తెలుసు, ఇంత విస్తారంగా ఇంత క్లియర్గా మాకేం అవసరం లేదు, మేము చదివేసుకుంటాం అని మీకు అలా నిజంగా అనిపిస్తున్నది అంటే నో ప్రాబ్లం, మీరు పని చేయొచ్చు. ఎక్కడి వరకు అయితే మీకు నిజంగా చూడాలని ఉందో ఆ టాపిక్స్ మీరు చూసుకుంటాం, మిగతా టాపిక్స్ స్కిప్ కొట్టుకుంటూ వెళ్ళిపోండి. అప్పుడు మీకు టైం సేవ్ అవుతుంది. నేను ఇది జనరల్గా అందరి కోసం అని చెప్తున్నాను, ఎందుకంటే అందరికీ ఈ టాపిక్స్ కంప్లీట్గా అందరికీ వచ్చని రూల్ లేదు. కొంతమందికి పూర్తిగా రాకపోవచ్చు, కొంతమందికి పూర్తిగా రావచ్చు, రివిజన్ కోసం రావచ్చు, కొంతమంది కొన్ని టాపిక్స్ క్లియర్ చేసుకోవడానికి మీరు వస్తున్నారు. సో అందుకే ఏ టాపిక్స్ మీకు ఫర్ సపోజ్ మీకు స్పెసిఫిక్గా కొన్ని టాపిక్స్ కావాలంటే కొంచెం స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయి చూసుకోండి, సరేనా? వదిలేసి వెళ్ళిపోకండి, స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయి చూసుకోండి. మీకు ఎక్కడ ఏది కావాలో మీకు అర్థమైపోతుంది. మీరు లైట్గా స్కిప్ చేసుకుంటుంటే మీకు తెలిసిపోతుంది. ఓకే ఫైన్, సరే. ఇప్పుడు లేదంటే కావాలంటే స్పీడ్ కూడా కొంచెం పెంచుకోండి, క్లాస్ది మీకు కొంచెం స్పీడ్ పెరగాలంటే పెంచుకోవచ్చు మీరు. ఫైన్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం, ఇక్కడ ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్లో ఏం జరుగుతున్నది, 4 టైప్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి. ఏంటా 4 టైప్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్? ఏ, బి, ఏబి, ఓ. ఇప్పుడు ఈ 4 టైప్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ రావాలి అంటే 3 అలీల్స్ కలిసి పనిచేయాలి. ఓకే, 3 అలీల్స్ కలిసి పనిచేయాలి. ఏంటా అలీల్స్? ఐఏ అలీలు, ఐబి అలీలు, ఇంకా స్మాల్ ఐ. ఇక్కడ ఐఏ ఐబి ఏవైతే ఉన్నాయో దే ఆర్ కోడామినెంట్ టు ఈచ్ అదర్. అవి రెండు కోడామినెన్స్ చూపిస్తాయి. దే షో కోడామినెన్స్ ఓవర్ స్మాల్ ఐ. స్మాల్ ఐ అలీల్ ఏదైతే ఉందో ఆ స్మాల్ ఐ అలీల్ మీద వీటి రెండు ప్రభావం చూపిస్తాయి, అంటే బులి చేస్తాయి అన్నమాట, దాన్ని రానివ్వవు ఇంకా. అర్థమైందా? ఈ స్మాల్ ఐ అలీల్ ఏదైతే ఉందో ఈ స్మాల్ ఐ అలీల్ మీద ఓకే అవి ఏం చేస్తాయి, ఐఏఐబి ప్రభావం చూపిస్తాయి, రెండు కలిసి డామినేట్ చేస్తాయి దాన్ని. కొన్ని స్మాల్ ఐ అలా బయటికి వచ్చి కొంచెం దాని పని చేసుకుందాం అనుకుంటుంటే ఐఏ వచ్చేసి దాన్ని డామినేట్ చేస్తుంది, ఓకే, లేదంటే ఐబి వచ్చేసి దాన్ని డామినేట్ చేస్తుంది. అది ఎక్స్ప్రెస్ అవ్వాలంటే ఇది ఎక్స్ప్రెస్ అవ్వాలంటే ఇది ఇండివిజువల్గా రెసెసివ్ స్మాల్ ఐ కాంబినేషన్లో వచ్చిందంటేనే అది దాన్ని ఎక్స్ప్రెస్ చేసుకోగలదు. ఇక్కడ ఏం జరుగుతున్నదంటే ఐఏఐబి ఏం చేస్తున్నదంటే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ షుగర్స్ ఫామ్ చేస్తున్నాయి. ఇక్కడ స్మాల్ ఐ షుగరే ఫామ్ చేయట్లేదు. ఇక్కడ అది మీకు కన్ఫ్యూజన్ అవ్వచ్చు కాబట్టి నేను దాని మీద ఎక్కువ ఎక్స్పాండ్ చేయను, కానీ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటో మీకు చెప్పేస్తాను. ఇక్కడ ఏం జరుగుతుందో క్లియర్గా చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక్కొక్క పేరెంట్ నుంచి ఒక్కొక్క అలీల్ వస్తున్నది, ఓకే. సో దానివల్ల రిజల్టెంట్ బ్లడ్ గ్రూప్ ఎలాంటిది వస్తుందో చూసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్లియర్గా చూడండి, కేర్ఫుల్గా కూడా చూడండి, ఓకే. అలీల్ ఫ్రమ్ పేరెంట్ 1, దాని తర్వాత అలీల్ ఫ్రమ్ పేరెంట్ 2, దాని తర్వాత జీనోటైప్, దాని తర్వాత బ్లడ్ గ్రూప్. ఈ టేబుల్ ఏదైతే నేను వేస్తున్నానో మీకు ఎన్సీఆర్టీలో కూడా దొరికిపోవచ్చు, కాకపోతే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చెప్తాను. సో అందుకే కేర్ఫుల్గా వినండి, 1 by 1 విందాం, చూద్దాం. ఓకే ఫైన్. ఫస్ట్ నెంబర్ 1 ఐఏ అలీల్ వచ్చింది. ఒక పేరెంట్ ఐఏ అలీల్ ఇచ్చాడు. ఏ పేరెంట్ అయినా అవ్వచ్చు, మేల్ పేరెంట్ అయినా అవ్వచ్చు, ఫీమేల్ పేరెంట్ అయినా అవ్వచ్చు, ఓకే. ఒక పేరెంట్ నుంచి ఐఏ, ఎందుకంటే గ్యామెట్స్లో ఏం జరుగుతుంది, మనం ఎప్పుడు గ్యామెట్స్లో ఏం చదువుతాం, ఓన్లీ ఒకే క్రోమోజోమ్ వస్తుంది, హ్యాప్లాయిడ్, ఓన్లీ 1 క్రోమోజోమ్ విల్ కమ్ అండ్ ఈచ్ క్రోమోజోమ్ విల్ హ్యావ్ 1 అలీల్ కదా. ఇప్పుడు ఒక పేరెంట్ నుంచి ఐఏ వచ్చింది, ఇంకో పేరెంట్ నుంచి ఏమొచ్చింది, ఐఏనే వచ్చింది. సో అప్పుడు జీనోటైప్ ఏమవుతుంది, ఐఏ అవుతుంది అండ్ ద బ్లడ్ గ్రూప్ విల్ బి ఏ కదా. ఫైన్, అవునా కాదా? ఇప్పుడు ఐఏ రెండు కలిపి ఏ వచ్చింది అంటే ఏంటి, ఐఏ ఏదైతే ఉందో అది ఏ బ్లడ్ గ్రూప్ తేవడానికి ట్రై చేస్తున్నది. ఐఏది మక్సద్ ఏమిటి, దాని పర్పస్ ఏమిటి, వాట్ డస్ ఇట్ వాంట్ టు డూ? ఐఏ అలీల్ ఏదైతే ఉందో ఏ బ్లడ్ గ్రూప్ ఎలాగోలా తీసుకొని రావాలి, దాని ఎక్స్ప్రెషన్ ఏంటి, ఏ బ్లడ్ గ్రూప్ కావాలి దానికి. సో దాంతోపాటు ఇంకో ఐఏ అలీల్ దొరికిపోగానే దానికి పండగే ఇంకా, ఓకే. సో ఏ బ్లడ్ గ్రూప్ వచ్చేస్తుంది. అదే కాకుండా అదే ఫర్ సపోజ్ ఇంకో సిచ్యువేషన్ చూడండి, ఐఏ ఉంది ఇక్కడ, దాని తర్వాత ఐబి వచ్చింది, ఇక్కడ ఐతో పాటు బి వచ్చేసింది, సరేనా.
బి వచ్చేగానే ఏమవుతున్నది, రెండు కోడామినెంట్, దే ఆర్ బోత్ కోడామినెంట్ కదా. సో రెండు ఎక్స్ప్రెస్ చేస్తాయి. రెండు ఎక్స్ప్రెస్ చేయడం వల్ల ఎలాంటి బ్లడ్ గ్రూప్ వస్తుంది, ఏబి బ్లడ్ గ్రూప్ వస్తుంది. అది సంగతి ఇక్కడ, అర్థమైందా? అలాంటి సంగతులు జరుగుతాయి ఇక్కడ. నెక్స్ట్ ఒక నిమిషం, మీ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి ఒక వైట్ లైన్ గీసుకుందాం మధ్యలో. అది దాని తర్వాత ఇక్కడ కూడా ఒక వైట్ లైన్. సరే ఫైన్, ఓకే, ఉన్నది రెండు జాగా ఉంది బోర్డులో, కొంచెం చేసుకుంటే సరే. దాని తర్వాత ఐఏతో పాటు ఇంకే అలీల్ మిగిలింది, ఇంకో కాంబినేషన్ చెప్పండి. స్మాల్ ఐ వచ్చింది అనుకోండి, ఎలాంటి కాంబినేషన్ ఫామ్ అవుతుంది, ఐఏ ఇంకా స్మాల్ ఐ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఐఏ ఏదైతే ఉందో ఆ స్మాల్ ఐని పూర్తిగా డామినేట్ చేసేస్తుంది, ఇంకా దాన్ని ఎక్స్ప్రెస్ అవ్వనీయదు. సో ద ఐఏ అలీల్ ఇస్ కంప్లీట్లీ డామినెంట్ ఓవర్ స్మాల్ ఐ అలీల్, అండ్ దట్స్ వై ద బ్లడ్ గ్రూప్ విల్ బి ఏ అగైన్. ఏ బ్లడ్ గ్రూప్ వచ్చేస్తుంది మళ్ళీ, అర్థమైందా? ఏ వచ్చేస్తుంది మళ్ళీ, ఏ బ్లడ్ గ్రూప్ వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ హౌ యూ డిటెక్ట్ ద బ్లడ్ గ్రూప్. ఇప్పుడు ఏం జరుగుతున్నది, అలీల్స్ మధ్యన మనం కాంబినేషన్స్ ఫామ్ చేస్తున్నాం, జీనోటైప్స్ ఫామ్ చేసి ఎలాంటి బ్లడ్ గ్రూప్ వస్తుందో చూస్తున్నాం. ఓకే, సో పేరెంట్ 1 పేరెంట్ 2 అంటే ఇది మేల్ పేరెంట్ అయినా అవ్వచ్చు, ఫీమేల్ పేరెంట్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఒకటే అవ్వాలని రూల్ లేదు కాబట్టి నేను మేల్ ఫీమేల్ అని రాయలేదు. ఫాదర్ అయినా అవ్వచ్చు, మదర్ అయినా అవ్వచ్చు, ఎవరి దగ్గర నుంచే ఎలాంటి అలీల్స్ అయినా రావచ్చు. ఓకే, ఫాదర్ దగ్గర నుంచి ఏ వస్తుంది, మదర్ దగ్గర నుంచి బిఏ వస్తుంది అనే డౌట్ లేకుండా ఉండాలనేసి ఇలా నేను చేస్తున్నాను. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ లెట్స్ బిగిన్ విత్ ద బీతో చేద్దాం. ఇంకా కాంబినేషన్స్ రండి, బీతో కాంబినేషన్స్ చేద్దామంటే ఈ తీసుకుందాం, ఐబి ఇంకా ఐబి తోటి ఐఏ వచ్చింది. ఓకే, వచ్చినప్పుడు ఏమైంది కాంబినేషన్, సారీ ఐబిఏ వచ్చింది. ఐబి కలిపి రెండు ఏం ఫామ్ చేస్తాయి చెప్పండి, బి బ్లడ్ గ్రూప్ వచ్చేస్తుంది. ఎందుకు, రెండు బీబీ హ్యాపీ. ఓకే, రెండు హ్యాపీ, నాతో పాటు ఇంకొక ఐబి అలీల్ వచ్చేసింది, ఇంకేం కావాలి, మేము ఇద్దరం పండుగ చేసుకుందాం అనేసి బి బ్లడ్ గ్రూప్ ఫామ్ చేస్తాయి అలాగోలాగా. నెక్స్ట్ కాంబినేషన్ వస్తే, నెక్స్ట్ కాంబినేషన్ చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే సేమ్ ప్యాటర్న్లో వెళ్దాం. ఐబి తోటి ఐఏ వచ్చేసింది అనుకోండి, అప్పుడేమొస్తుంది, ఐబి ఇంకా ఐఏ రెండు కలిపి వచ్చాయి కాబట్టి ఏబి బ్లడ్ గ్రూప్ వచ్చేస్తుంది మళ్ళీ సేమ్, బికాస్ దే బోత్ ఆర్ కోడామినెంట్. రెండు కోడామినెంట్స్ కదా, రెండు డామినెన్స్ని షేర్ చేసుకుంటున్నాయి కదా, అది. దాని తర్వాత ఒక నిమిషం, స్మాల్ అయితే వచ్చింది అనుకోండి, ఐబి అలీలు స్మాల్ అయితే వస్తే ఏమవుతుంది, క్యాపిటల్ ఐ బి స్మాల్ ఐ తోటి బి ఐని డామినేట్ చేసేస్తుంది కదా. ఆ డామినేట్ చేసడం వల్ల ఏం జరుగుతుంది, మళ్ళీ బి బ్లడ్ గ్రూప్ వచ్చేస్తుంది. ఇప్పుడు లాస్ట్లో ఒకటి మిగిలింది, ఇంకా అదేమిటి చెప్తారు, ఎవరు చెప్తారు అది, ఇంకొకే ఒక్కటి మిగిలింది. ఇంకా ఆ ఒక్కటి ఏమిటి, ఆ లాస్ట్ దేంటి మిగిలింది, ఎవరు చెప్తారు నాకు. లాస్ట్ ఇంకా స్మాల్ ఐ ఏదైతే ఉందో ఇంకా దాన్ని అది ఎక్స్ప్రెస్ చేసుకోవడం మొదలెడుతుంది. ఇంకా నేను ఉన్నాను, నాకు వాల్యూ ఉందా లేదా అనేసి అది మొదలెడుతుంది. అది ఎలా వస్తుందంటే, స్మాల్ ఐ ఏదైతే ఉందో, స్మాల్ ఐతో ఏంటంటే విషయం ఇప్పుడు కేర్ఫుల్గా వినండి. స్మాల్ ఐ రెండు కలిపి వస్తాయి, ఎందుకంటే రెసెసివ్లో ప్రాబ్లం ఏంటంటే అవి డామినెంట్ అలీల్తో ఉన్నాయంటే అవి ఎక్స్ప్రెస్ చేసుకోలేవు కదా. సో అందుకే అవి రెండు జతగా వచ్చాయి అనుకోండి, స్మాల్ ఐ కలిపి అప్పుడే ఎక్స్ప్రెస్ అవుతాయి అవి. సో అప్పుడు ఏం జరుగుతున్నది, స్మాల్ ఐ రెండు పక్కల స్మాల్ ఐ వస్తున్నది అనుకోండి, రెండు పక్కల ఏమొస్తున్నది, స్మాల్ ఐ వస్తున్నది కదా. అప్పుడు స్మాల్ ఐ, సో ద బ్లడ్ గ్రూప్ విల్ బి ఓ. అది ఇక్కడ వచ్చింది ఓ బ్లడ్ గ్రూప్.
సో ఓ బ్లడ్ గ్రూపు కంప్లీట్గా 2 ఐలు వచ్చిన తర్వాత రిసెసివ్ గ్రూప్ అది రిసెసివ్ గ్రూప్ అయితేనే రిసెసివ్ కాంబినేషన్ వస్తేనే హోమోజైగస్ రిసెసివ్ అయితేనే అదేమవుతుంది ఓ బ్లడ్ గ్రూప్ వస్తుంది. అది ఇప్పుడు ఇక్కడ వరకు మనకి క్లియర్ కదా, ఇక్కడ వరకు మనకి క్లియర్ అయిపోయింది సరేనా. అది సో ఇక్కడ మీకు ఇంకేం కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఇప్పుడు బ్లడ్ డొనేషన్ అనేది జరుగుతుంది కదా, బ్లడ్ డొనేషన్ అనేది జరిగినప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు వినుంటారు బ్లడ్ డొనేషన్ ఎలా జరుగుతుంది, ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి ఏ బ్లడ్ గ్రూప్ ఇవ్వాలి, బి బ్లడ్ గ్రూప్ వాళ్ళకి బి ఇవ్వాలి. కానీ ఓని యూనివర్సల్ డోనర్ అంటాం, ఏబీని యూనివర్సల్ అక్సెప్టర్ అంటాం. ఎందుకు అంటాం అలాగంటే బికాస్ ఆఫ్ ది యాంటీబాడీస్ అండ్ యాంటీజెన్స్. ఇది ఏదైతే కాన్సెప్ట్ ఉందో మీకు ఈ కాన్సెప్ట్ బ్లడ్ గ్రూపింగ్ది ఫర్దర్ కాన్సెప్ట్ మనం ఇక్కడ నేర్చుకోము, మన ఇమ్యూనిటీ చాప్టర్లో ప్రాపర్గా నేర్చుకుంటాం సరేనా. అక్కడ యాంటీజెన్స్ యాంటీబాడీస్ అన్నీ వస్తాయి కాబట్టి అప్పుడు నేను ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశానంటే కన్ఫ్యూజ్ అయిపోతారు అనవసరంగా, ఆ కన్ఫ్యూజనే వద్దు. అందుకే నేను మీకు ఇప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేయను. బేసిక్గా 2 పాయింట్స్ మాత్రం చెప్తాను అంతేను. ఆ 2 పాయింట్స్ ఏమిటంటే ఓ బ్లడ్ గ్రూప్ ఈజ్ ద యూనివర్సల్ డోనర్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి అట్ ప్రెసెంట్, ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు వద్దు. డోనర్, దాని తర్వాత ఏబి బ్లడ్ గ్రూప్ ఈజ్ యూనివర్సల్ అక్సెప్టర్. అంటే ఓ బ్లడ్ గ్రూప్ ఎవరిదైతే ఉందో వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు, ఇంకా ఏబీ బ్లడ్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు ఎవరి దగ్గరైనా తీసుకోవచ్చు, బట్ నాట్ వైస్ వర్సా. ఓ బ్లడ్ గ్రూప్ ఎవరి దగ్గర నుంచి తీసుకోలేదు, ఓ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి ఓ బ్లడ్ గ్రూప్ వాళ్ళే వచ్చి ఇవ్వాలి. ఏబీ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఇంకెవరికి ఇవ్వలేరు. ఏబీ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఏబీ బ్లడ్ గ్రూప్కే ఇవ్వచ్చు అంతే, కానీ వేరే ఏ వాళ్ళకి బి వాళ్ళకి వాళ్ళు ఇవ్వలేరు. ఓకే, కానీ వాళ్ళు అందరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకోగలరు. ఓ ఇంకా ఏ ఇంకా బి దగ్గర నుంచి కూడా రిసీవ్ చేసుకోగలరు. ఈ కాన్సెప్ట్ ఒకటే ఇప్పుడు పెట్టుకోండి. ఇది ఎందుకు అని అడగండి, ఎందుకంటే ఇప్పుడు అడిగారంటే కన్ఫ్యూజ్ అవుతారు మీరు. సో అందుకే అట్ ప్రెసెంట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అది అనమాట. చాలు ఇక్కడ వరకు మల్టిపల్ అలీలిజం చాలు. సో మల్టిపల్ అలీలిజంలో ఏం నేర్చుకున్నాం అంటే ఒక జీన్కి మోర్ దాన్ 2 అలీల్స్ ఉండొచ్చు. ఇక్కడ 3 అలీల్స్ ఏమిటంటే ఐఏ ఐబి స్మాల్ ఐ 3 అలీల్స్ ఉన్నాయి. ఆ 3 అలీల్స్కి ఉన్న ఎక్స్ప్రెషన్ వల్ల ఇన్ని కాంబినేషన్స్ ఫామ్ అవుతాయి. అర్థమైందా, మనకి ఇన్ని కాంబినేషన్స్ ఫామ్ అవుతాయి. సరే ఫైన్. ఓకే, నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇంకా ఇది మల్టిపల్ అలీలిజం ఇలాగ ఉంటుంది. నెక్స్ట్ మనం ఇంకా లీథల్ జీన్స్కి వచ్చేద్దాం. లీథల్ జీన్స్ చిన్న టాపిక్ ఇది. లీథల్ జీన్స్లో ఏంటంటే కొన్ని పర్టికులర్ అలీల్స్ ఉన్నాయి. ఓకే, ఒక్కొక్క జీన్కి అలీల్స్ ఉంటాయి కాబట్టి కొన్ని అలీల్స్ ఎలా అంటే దే కెన్ బి లీథల్ ఆర్ డేంజరస్. అంటే అలాంటి అలీల్స్ ఉండడం వల్ల ఆ పర్టికులర్ ఆర్గానిజమ్స్ చనిపోవచ్చు. సో ఎస్పెషల్గా మౌస్లో ఇలాంటిది ఎక్కువగా చూడడం జరుగుతుంది. ఓకే, మౌస్ ఏదైతే ఉందో మౌస్లోని ఎల్లో కలర్ ఏదైతే ఉందో మౌస్లో ఎల్లో కలర్ ఏదైతే ఉందో కలరు, ఆ ఎల్లో కలర్ ఉంటే ఆ మౌస్ చనిపోతుంది. అర్థమైందా, ఆ ఎల్లో కలర్ వై వల్ల వస్తున్నది. ఈ వై అని ఏదైతే ఉందో దీనివల్ల ఆ ఎల్లో కలర్ వస్తున్నది. ఓకే, ఆ ఎల్లో కలర్ రావడం వల్ల ఏం జరుగుతున్నది, పూర్తిగా ఎల్లో కలర్ వచ్చింది అనుకోండి, ఏవై కాంబినేషన్ వచ్చింది అనుకోండి, సో ఆ మౌస్ చనిపోతుంది. బికాస్ అలాంటి అలీలు ఏవైతే ఉందో ఎల్లో కలర్ తెచ్చే అలీలు పాయిజనస్ కూడా అయిపోతుంది ఆ ఆర్గానిజంకి. ఇంటర్నల్గా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఆ మౌస్ చనిపోతుంది. అదే హెట్రోజైగస్ ఇంకా నార్మల్ బ్రౌన్ కలర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ప్రాబ్లం లేదు. ఇక్కడ ఇవి 2 సర్వైవ్ చేయగలవు, ఎందుకంటే ఒక ఏవైతో పాటు నార్మల్ ఏ కూడా వచ్చేసింది కాబట్టి అవి సర్వైవ్ చేసేస్తాయి. కాకపోతే ఇలాంటిది పూర్తిగా ఎల్లో ఉంటే అది ఎంబ్రియోలోనే చనిపోతుంది. అది ఇంకా పెద్దది కూడా అవ్వదు, ఫీటస్ డెవలప్ కూడా అవ్వదు, డెవలప్ అవ్వకముందే చచ్చిపోతుంది. పూర్తిగా ఎల్లో అలీల్స్ ఉంటాయి. ఫైన్. దీనికి హ్యూమన్ బీయింగ్స్లో ఎగ్జాంపుల్స్ ఏమిటి? సో ఈ అలీల్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి డామినెంట్ అలీల్ అయినా ఉండొచ్చు, రిసెసివ్ అలీల్ అయినా ఉండొచ్చు, అవునా కాదా? డామినెంట్ అలీల్ అయితే దానికి ఎగ్జాంపుల్ హనింగ్టన్స్ డిసీజ్ ఒకటి ఉంది. రిసెసివ్ అయితే దాని ఎగ్జాంపుల్ సిస్టిక్ ఫైబ్రోసిస్. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోండి. చాలా చిన్న టాపిక్, దీని నుంచి చాలా తక్కువ క్వశ్చన్స్ వచ్చాయి, బట్ స్టిల్ ఒకసారి చూసుకోవాలని చెప్పాను. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ప్లియోట్రోఫీ.
ప్లియోట్రోఫీ. ఫైనల్గా ప్లియోట్రోఫీకి వచ్చేసాం. సో మనం డీవియేషన్స్ ఫ్రమ్ మెండెలియన్ జెనెటిక్స్లోని ఇప్పటివరకు మనం ఏం చదివాం? ఇన్కంప్లీట్ డామినెన్స్, కోడామినెన్స్, మల్టిపల్ ఎలిలిజం చదివేసాం కదా. ఫైన్. ఇప్పుడు మనం నెక్స్ట్ చదవబోతుంది ఏంటి? ప్లియోట్రోఫీ. ప్లియోట్రోఫీ అంటే ఏంటి? ప్లియోట్రోఫీ ఇంకా పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్లో కామనాలిటీ ఉంది. ప్లియోట్రోఫీ ఇంకా పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్, రెండు టర్మ్స్ వినండి కేర్ఫుల్గా. ప్లియోట్రోఫీ అంటే ఏమిటి? పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అంటే ఏమిటి? ప్లియోట్రోఫీ అంటే నార్మల్గా మనం ఏం చూసామంటే ఒక జీన్ నుంచి ఒకటే ఎక్స్ప్రెషన్ వస్తుంది కదా. హైట్ జీన్ ఉన్నది, హైట్ జీన్కి 2 అలీల్స్ ఉన్నాయి, క్యాపిటల్ టీ స్మాల్ టీ. అవి ఏం చేయడానికి ట్రై చేస్తున్నాయి? హైట్ తేవడానికి ట్రై చేస్తున్నాయి. ఐదర్ హైట్ తగ్గచ్చు లేదంటే పెరగచ్చు. కరెక్ట్. ఫైన్. దీని తర్వాత మల్టిపల్ అలీలిజము, కోడామినెన్స్లో కూడా మనం చూసాం. కానీ ఇవన్నీ జీన్స్ సెట్ ఏదైతే ఉందో ఒక సెట్ నుంచి ఒకే క్యారెక్టర్ వస్తున్నది. 1 జీన్ 1 క్యారెక్టర్. ఓకే, ఒక జీన్ నుంచి ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్ వస్తున్నది. హైట్ ఒక దాని నుంచి, సీడ్ షేప్ ఒక దాని నుంచి, కలర్ ఒక దగ్గర నుంచి. కాకపోతే ఒకే జీన్ నుంచి ఇప్పుడు హైట్ జీన్ నుంచి కలరు, షేపు అన్నీ రావట్లేదు కదా. హైట్ జీన్ నుంచి హైటే వస్తున్నది. కాకపోతే ప్లియోట్రోఫీలో 1 జీన్ కెన్ హ్యావ్ మోర్ దాన్ 1 ఎక్స్ప్రెషన్. ఓకే, సో 1 జీన్ విల్ ట్రై టు బ్రింగ్ అవుట్ మల్టిపల్ ట్రేట్స్. ఓకే, 1 జీన్ induces multiple traits. అంటే ఒకే జీన్ నుంచి మోర్ దాన్ 1 కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఒకే జీన్ నుంచి హైట్ వచ్చేస్తుంది, ఒకే జీన్ నుంచి వెయిట్ కంట్రోల్ అయిపోతుంది, ఒకే జీన్ నుంచి స్కిన్ కలర్ కూడా వచ్చేస్తుంది. ఫర్ సపోజ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది రియల్గా అవుతున్నది అనేసి రాసేసుకొని పెట్టేసుకోకండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫర్ సపోజ్ మనలోని ఒక జీన్ నుంచి హైట్, వెయిట్, స్కిన్ కలర్ అన్నీ వచ్చేస్తున్నాయి అనుకోండి. అలాంటి సిచ్యువేషన్ మనం ప్లియోట్రోఫీ అంటాం. దీనికి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను, సో తొందరపడిపోకండి. దాని తర్వాత పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ ఏం జరుగుతున్నది? పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్లో a group of genes, దీని కంప్లీట్ ఆపోజిట్ ఇది. a group of genes govern a single character. ఒక క్యారెక్టర్ ఉన్నది, ఒక పర్టికులర్ క్యారెక్టర్ని బోల్డ్ జీన్స్ వచ్చి, ఇప్పుడు హైట్ ఉన్నది ఫర్ సపోజ్, హెయిర్ కలరు, స్కిన్ కలర్, మెయిన్ స్కిన్ కలర్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. బోల్డ్ జీన్స్ ఉన్నాయి, బోల్డ్ జీన్స్ కలిపి వచ్చి ఒకే ఒక క్యారెక్టర్ ఏంటి? స్కిన్ కలర్. మనది ఏదైతే స్కిన్ కలర్ ఉందో ఇట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్. ఓకే, అక్కడ ఏం జరుగుతున్నదంటే మన స్కిన్ కలర్లో ఆ నెంబర్ ఆఫ్ జీన్స్ విల్ కమ్ టుగెదర్. ఓకే, అండ్ దే విల్ బ్రింగ్ అబౌట్ 1 క్యారెక్టర్. అన్ని జీన్స్ కలిపి ఒకే క్యారెక్టర్ తేవడానికి ట్రై చేస్తున్నాయి. సో ఒక రౌండ్ కాన్ఫరెన్స్లో కూర్చుంటాయి అనమాట. నువ్వెంత కాంట్రిబ్యూట్ చేస్తావు, నేనెంత కాంట్రిబ్యూట్ చేయాలి, ఫైనల్గా ఏ స్కిన్ కలర్ వస్తున్నది. అర్థమైందా? అది సీన్ ఇక్కడ. ఓకే, సో దిస్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అండ్ ప్లియోట్రోఫీ. ప్లియోట్రోఫీలో ఒక జీన్ నుంచి బోల్డ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి లేదంటే ట్రేట్స్ వస్తున్నాయి. అదే పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్లో బోల్డ్ జీన్స్ కలిపి ఒకే ఒక సింగిల్ క్యారెక్టర్ తేవడానికి ట్రై చేస్తున్నాయి. ఇప్పుడు దీన్ని డీటెయిల్గా చదువుకుందాం. సో ఏం జరుగుతున్నది అంటే పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్లో ఏం జరుగుతున్నది అంటే ద మెటబాలిక్ పాత్వేస్ కాంట్రిబ్యూట్ టువర్డ్స్ డిఫరెంట్ ఫినోటైప్. ఇక్కడ నేను ప్లియోట్రోఫీ ఏదైతే ఉందో, ప్లియోట్రోఫీ ఏంటనో ఇస్ ద డిఫైన్డ్ యాజ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ మల్టిపల్ ట్రేట్స్ బై అ సింగిల్ జీన్. ఒకే జీన్ నుంచి మల్టిపల్ ట్రేట్స్ వస్తున్నాయి. దీని బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. ఓకే, సికల్ సెల్ అనీమియాలో ఏం జరుగుతున్నది? కొడవలు తెలుసా మీకు? ఇప్పుడు ఒకసారి పంట అయిపోతుంది, పంట అయిన తర్వాత దాన్ని కట్ చేయాలి. దాన్ని కట్ చేయడానికి సిక్కల్ అనేసి ఇలా కత్తిలా కూడా ఉండదు, దాన్ని కొడవలు అంటారు. ఇలా కట్ చేస్తారు, ప్లాంట్ని ఇలా పట్టుకొని ఇలా కట్ చేస్తారు కదా. సో మన ఆర్బీసీస్ ఏవైతే ఉన్నాయో, రెడ్ బ్లడ్ సెల్స్, అవి ఆ షేప్లో అయిపోతాయి అన్నమాట, సిక్కల్ షేప్లోకి వెళ్ళిపోతాయి. ఓకే, ఎందుకంటే ఒక మ్యూటేషన్ జరగడం వల్ల, ఒక మ్యూటేషన్ జరుగుతుంది. బికాస్ ఆఫ్ అ మ్యూటేషన్ అంటే
నార్మల్గా ఉండకుండా దానికి అగెయిన్స్ట్గా అనమాట. ఇప్పుడు ఏం జరగాలి, నార్మల్గా జీన్స్ ఒక పర్టికులర్ వేలో అలైన్ అయ్యి ఉండాలి. ఓకే, అలా జరగకుండా దాంట్లో కొన్ని చేంజెస్ వచ్చేస్తే దాన్ని మనం మ్యూటేషన్ అంటాం. ఇప్పుడు ఆ మ్యూటేషన్ని ఏంటబ్బా ఇది అనేసి బొరమొత్తుకోకండి, దాన్ని సెపరేట్గా నేను ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ చాప్టర్లో. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అబ్బా, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు ఈ సికిల్ సెల్ ఎనీమియా జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేట్స్ వస్తున్నాయి, 3 టైప్స్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి. ఈ మ్యూటేషన్ జరగడం వల్ల సికిల్ సెల్ ఎనీమియా అవుతున్నది. ఓకే, ఆ సికిల్ సెల్ ఎనీమియా ఏదైతే అవుతున్నదో, ఒక్క నిమిషం, ఓకే ఫైన్. సో సికిల్ సెల్ ఎనీమియా ఏవైతే అవుతున్నదో దాని నుంచి 3 టైప్స్ ఆఫ్ ట్రేట్స్ వస్తున్నాయి. ఏమిటి? ఒకటి, ఫస్ట్ ఎవరికైతే అలాంటి సికిల్ సెల్ ఎనీమియా జరుగుతుందో వాళ్ళకి బ్లైండ్నెస్, ఇంకోటి లివర్ ఫెయిల్యూర్, ఇంకోటి హార్ట్ అటాక్ వస్తుంది. ఇప్పుడు కేర్ఫుల్గా వినండి. నార్మల్గా సికిల్ సెల్ ఎనీమియాలో ఏం జరుగుతుందో ఇంటర్నల్గా ఆలోచిద్దాం. మన ఆర్బీసీస్ ఏం చేస్తున్నాయి? ఆర్బీసీస్ ఆర్ రెస్పాన్సిబుల్. ఎందుకంటే దే ఆర్ క్యారింగ్ ద ఆక్సిజన్ కదా. ఎందుకంటే దాంట్లో హీమోగ్లోబిన్ ఉంటుంది ఆర్బీసీస్లో, అది ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది మన బాడీలో అన్ని చోట్ల. అది కాకుండా అక్కర్లేని కార్బన్ డైఆక్సైడ్ కూడా క్యారీ చేసి లంగ్స్ వరకు తెస్తుంది. కావాల్సిన ఆక్సిజన్ లంగ్స్ నుంచి అన్ని బాడీ పార్ట్స్కి తీసుకెళ్తుంది. అది దాని పని, ఆర్బీసీలో ఉన్న హీమోగ్లోబిన్ది. ఇప్పుడు సికిల్ సెల్ ఎనీమియాలో సికిల్ షేప్ అయిపోవడం వల్ల చిన్నగా అయిపోతుంది. దానివల్ల దాని సర్ఫేస్ ఏరియా తగ్గిపోయి ముందు ఎంతైతే ఆక్సిజన్ క్యారీ చేయగలిగేదో అంత చేయలేకుండా అన్ని బాడీ సెల్స్కి ఆక్సిజన్ది డెఫిషియన్సీ వచ్చేస్తుంది. అనీమియా అంటే అదే కదా, ఆక్సిజన్ది డెఫిషియన్సీ వచ్చేయడం, బాడీలో ఎంత కావాలో అంత ఆక్సిజన్ అందకపోవడం. బ్రెయిన్కి చాలా ఆక్సిజన్ కావాలి. ఓకే, అక్కడ ఆక్సిజన్ దొరకకపోతే ప్రాబ్లం. దాని తర్వాత మన మజిల్స్కి ఆక్సిజన్ కావాలి. సో ఇదన్ని చోట్ల మనం చూసుకుంటే ప్రాబ్లం ఎక్కడ వస్తున్నది? ఆక్సిజన్ అందట్లేదు. ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఫస్ట్ కళ్ళకి ఎఫెక్ట్ చేస్తుంది. కళ్ళకి ఎందుకు ఎఫెక్ట్ చేస్తుంది అంటే మన కళ్ళు ఏవైతే ఉన్నాయో దే యూజ్ అ లాట్ ఆఫ్ ఆక్సిజన్. ఓకే, మనం రెగ్యులర్గా మన కంటిని వాడుతున్నాం, మనం చూస్తున్నాం, ఏదో ఒకటి చేస్తున్నాం, దానికి మన విజన్ కంటిన్యూస్గా జరుగుతున్నది, మనం చూడడం అనేది కంటిన్యూస్గా జరుగుతున్నది. ఓన్లీ మనం పడుకుంటున్నప్పుడు మన కళ్ళని మనం వాడడం, కానీ నార్మల్గా అయితే మన కళ్ళని మనం ఎప్పుడు వాడతాం, మనం అలా చూస్తూనే ఉంటాం. అక్కడ మనకు ఆక్సిజన్ది యూటిలైజేషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఆక్సిజన్ది యూటిలైజేషన్ ఉన్నప్పుడు కూడా సికిల్ సెల్ ఎనీమియా ఉండడం వల్ల ఏమవుతుంది? ఆక్సిజన్ అందకపోవడం వల్ల అలాంటి పర్సన్స్కి బ్లైండ్నెస్ వరకు, పార్షియల్ బ్లైండ్నెస్ లేదంటే కంప్లీట్ బ్లైండ్నెస్ కూడా అయిపోవచ్చు ఆక్సిజన్ అందకపోవడం వల్ల. సో దట్స్ వన్ ఇష్యూ. ఓకే, దాని తర్వాత లివర్ ఫెయిల్యూర్. మన లివర్ ఏం చేస్తున్నదంటే చాలా టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో మనం తిన్న ఫుడ్లోని, లేదంటే చాలామంది ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసిన, డ్రగ్స్ కన్జ్యూమ్ చేసిన ఏమవుతుందంటే దాంట్లో ఇట్ ఈస్ అ టాక్సిక్ టు అవర్ బాడీ. దానివల్ల బై ప్రోడక్ట్స్ ఏవైతే ఫామ్ అవుతున్నాయో మన బాడీలో అవి మంచిది కాదు మనకి, విషల్ లాంటివి అనమాట. సో అది క్లియర్ చేయాలంటే లివరే చేయాలి. సో ది లివర్ ఈజ్ ద డీటాక్సిఫికేషన్ క్యాపిటల్. లివర్లోనే డీటాక్సిఫికేషన్ జరుగుతుంది. డిటాక్స్ అని వినుంటారు, మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని రిమూవ్ చేయడం. అది ఎక్కడే అవుతున్నది? మెయిన్గా లివర్లోనే అవుతున్నది. ఆ లివర్ అది చేయాలంటే దానికి కూడా చాలా అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ కావాలి. హైలీ ఫంక్షనల్ ఆర్గన్ అది. సో అక్కడ కూడా కావాల్సినంత ఆక్సిజన్ రీచ్ అవ్వకపోతే ఆ లివర్ ఏమవుతుంది? సరిగ్గా పనిచేయకుండా లివర్ ఫెయిలియర్స్ అనే ప్రాబ్లమ్స్ జరుగుతాయి. లివర్ సరిగ్గా పనిచేయకుండా ప్రాబ్లం అవుతుంది. చాలా కష్టమైన ప్రాబ్లమ్స్ అబ్బా ఇవి. దాని తర్వాత ఫైనల్గా హార్ట్ అటాక్. మన హార్ట్లో ఉన్న మజిల్స్ ఏవైతేనో దే ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ యూజింగ్ మజిల్స్. మన హార్ట్లో ఉన్న మజిల్స్ ఏంటి? కార్డియాక్ మజిల్స్ ఉన్నాయి. ఆ కార్డియాక్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కార్డియాక్ మజిల్స్ చాలా ఆక్సిజన్ వాడతాయి, బికాస్ దే ఆర్ పంపింగ్ కంటిన్యూస్లీ. మన బాడీలో హార్ట్ ఈస్ ద ఓన్లీ ఆర్గన్ విచ్ ఇస్ వర్కింగ్ 24/7 టిల్ ఆర్ డెత్. మనం చచ్చిపోయినంత వరకు మన హార్ట్ మనతో పనిచేస్తూనే ఉంటుంది. మన బాడీ అంతా అప్పుడప్పుడు మన బ్రెయిన్ కూడా పూర్తిగా రెస్ట్ చేయకపోవచ్చు. ఓకే, కాకపోతే బ్రెయిన్లో కొన్ని సెల్స్ అప్పుడప్పుడు రెస్ట్ చేస్తాయి గ్యారంటీగా. కాకపోతే మన బాడీలో అన్ని సెల్స్ రెస్ట్ చేస్తాయి, హార్ట్ మజిల్స్ తప్ప, హార్ట్ రెస్ట్ చేసిందంటే ఇంకా మనిషి కంప్లీట్ రెస్ట్లోకి వెళ్ళిపోయినట్టే, ఇంకా పర్మనెంట్ రెస్ట్లోకి వెళ్ళిపోయినట్టే. సో హార్ట్ మనం చనిపోయినంత వరకు రెస్ట్ తీసుకోదు. ఇట్ హ్యాస్ టు పంప్ కంటిన్యూస్లీ 24/7, 24 గంటలు, 7 రోజులు, 365 రోజులు ఏడాదిలో మనం చనిపోయినంత వరకు హార్ట్ పంప్ చేస్తూనే ఉండాలి. దానికి చాలా అంత ఆక్సిజన్ కావాలి అలా చేయాలంటే. మజిల్స్ యూజ్ అ లాట్ ఆఫ్ ఆక్సిజన్. మన మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఆక్సిజన్ వాడతాయి. ఇప్పుడు ఈ ఆక్సిజన్ ఏదైతే ఉందో ఇది మజిల్కి రీచ్ అవ్వలేదు అనుకోండి సరిగ్గాను, అప్పుడు అది ఎలా పంప్ చేస్తుంది? ఎలా హార్ట్లో ఎలా ప్రాపర్గా పంపింగ్ అది జరిగి అన్ని అవయవాలకి ఎలా బ్లడ్ అనేది ఎలా వెళ్తుంది, రక్తం అలా వెళ్ళకపోవడం వల్ల, అలా పంప్ అవ్వకపోవడం వల్ల
హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్స్ అనేవి జరుగుతాయి. సో మీరు చూస్తే ఒక్క సికిల్ సెల్ ఎనీమియా, ఒక మ్యూటేషన్ జరగడం వల్ల అయ్యే సికిల్ సెల్ ఎనీమియా వల్ల బ్లైండ్నెస్ అవుతున్నది, లివర్ ఫెయిల్యూర్ అవుతున్నది, హార్ట్ అటాక్ అవుతున్నది. సో ఓన్లీ వన్ జీన్ ఈస్ బ్రింగింగ్ అబౌట్ మల్టిపల్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. ఒక జీన్ నుంచి మల్టిపల్ ఎక్స్ప్రెషన్స్, మల్టిపల్ సిమ్టమ్స్ లేదంటే ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి. దీన్నే మనం వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్లియోట్రాఫీ అంటాం. ఇంకొక టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఫినైల్ కీటోన్యూరియా. ఇది ఒక కండిషన్ బాడీలో, ఫినైల్ కీటోన్యూరియా అంటాం. ఓకే, ఫినైల్ కీటోన్యూరియాలో ఏం జరుగుతున్నది అంటే మనం ఇప్పుడు మన బాడీలో ఫినైల్ అలెనిన్ ఏదైతే ఉందో అది న్యాచురల్గా ఉండదు. కేర్ఫుల్గా వినండి, ఇది కూడా కేర్ఫుల్గా వినండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, మన బాడీలో ఫినైల్ అలెనిన్ అనేది ఏదైతే ఉందో అమైనో యాసిడ్, ఇట్స్ అమైనో యాసిడ్. ఇప్పుడు ఈ అమైనో యాసిడ్ ఏదైతే ఉందో ఇది మన బాడీలోని ఉండదు. ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్. ఇంకా ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే నేను చెప్పాను మనం డైట్ త్రూగా తీసుకోవాలి కదా. మనం ఏదైతే ఫుడ్ తింటున్నామో దాని త్రూగా మనం ఫినైల్ అలెనిన్ తీసుకోవాలి. ఈ ఫినైల్ అలెనిన్ ఏదైతే మన బాడీలోకి వెళ్ళిన తర్వాత, మనం తిన్న తర్వాత మన బాడీలోకి వెళ్తుంది కదా, వెళ్ళిన తర్వాత ఇట్ హ్యాస్ టు గెట్ కన్వర్టెడ్ ఇంటూ టైరోసిన్. అది టైరోసిన్గా కన్వర్ట్ అయిపోవాలి, అలా ఉండకూడదు. ఓకే, అది ఫినైల్ అలెనిన్ మన బాడీలో అదే ఫామ్లో యూస్ఫుల్ కాదు. ఒకసారి మన బాడీలోకి వెళ్ళిన తర్వాత అది ఒక టైరోసిన్గా మారిపోవాలి కదా. ఆ టైరోసిన్గా మారాలంటే ఫినైల్ అలెనిన్ హైడ్రాక్సిలేజ్ అని ఎంజైమ్ మంచిగా ఉండాలి, మంచి క్వాంటిటీస్లో ఉండాలి. అది టైరోసిన్గా మారాలంటే ఫినైల్ అలెనిన్ అనే ఏదైతే ఎంజైమ్ ఉందో ఆ ఎంజైము ప్రాపర్గా ఉండాలి. ఎంత కావాలో అంత కరెక్ట్గా ఉంటే ఫినైల్ అలెనిన్ ఈజీగా టైరోసిన్గా మారిపోతూ ఉంటుంది. ఆ టైరోసిన్ ఫర్దర్ ఆక్సిడేషన్, ప్రోటీన్ సెన్సెస్, ఇంకా థైరాక్సిన్, మెలనిన్ ఇవన్నీ ఫామ్ చేస్తుంది. టైరోసిన్ చాలా ఇంపార్టెంట్ అబ్బాయి. ఓకే, చూడండి ఆక్సిడేషన్లోని, ప్రోటీన్ సెన్సెస్లోని మెయిన్లీ క్యాటకోలమైన్స్, అడ్రినలిన్, నాన్ అడ్రినలిన్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు క్యాటకోలమైన్స్ అంటాం వాటిని. ఫ్లైట్ అండ్ ఫైట్ హార్మోన్స్ ఆ ఫామ్ చేయాలంటే దాని బేస్ మెటీరియల్ టైరోసిన్ నుంచే ఫామ్ అవుతాయి అవి. వాటిని అమైనో యాసిడ్ హార్మోన్స్ అని కూడా అంటారు, అందుకే క్యాటకోలమైన్స్ అంటారు. దాని తర్వాత థైరాక్సిన్ హార్మోన్ ఏదైతే ఉందో, థైరాయిడ్ గ్లాండ్ నుంచి ఫామ్ అవుతుంది హార్మోన్, అది కూడా టైరోసిన్ నుంచే ఫామ్ అవుతుంది. మెలనిన్ పిగ్మెంట్ ఏదైతే ఉందో, మన స్కిన్ కలర్ దేనివల్ల అయితే డిసైడ్ అవుతుందో ఆ పిగ్మెంట్ కూడా టైరోసిన్ నుంచే ఫామ్ అవుతుంది, ప్రికర్సర్. సో ఇన్ని పనులు ఉన్నాయి టైరోసిన్వి, అవునా కాదా? సో ఇక్కడ ప్రాబ్లం ఏం జరుగుతుందంటే ఫినైల్ కీటోన్యూరియాలో ఈ ఫినైల్ అలెనిన్ హైడ్రాక్సిలేజ్ ఏదైతే ఉందో ఐదర్ తక్కువ అయిపోతుంది లేదంటే ఉండదు. ఐదర్ ఇట్ విల్ గో డౌన్ ఆర్ ఇట్ విల్ బి యాబ్సెంట్, లేదంటే పని చేయొచ్చు సరిగ్గాను. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఫినైల్ అలెనిన్ ఏమవుతున్నది మన బాడీలో అలా కలెక్ట్ అయిపోతుంది. మన ఫుడ్ త్రూగా, వేరే ప్రాసెస్ త్రూగా మన బాడీలో కలెక్ట్ అయ్యి అలా ఉండిపోతున్నది. ఏది మన బాడీలో ఎప్పుడు కలెక్ట్ అయ్యి అలా ఉండిపోకూడదు. ఎప్పటికప్పుడు దాని నుంచి ఇంకొక ఫామ్కి వెళ్ళిపోవాలి, లేదంటే బాడీ నుంచి బయటికి దొబ్బేయాలి. సో ఇప్పుడు ఫినైల్ అలెనిన్ టైరోసిన్గా కన్వర్ట్ అవ్వలేకపోతే దాని దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి, దానంతా త్రూగా అది వేరే ఫామ్స్లో కన్వర్ట్ అయిపోతుంది. ఇంకా ఫినైల్ అలెనిన్ ఏం చేస్తుంది, ఫినైల్ పైరువేట్గా కన్వర్ట్ అయిపోయి ఫినైల్ లాక్టేట్, ఫినైల్ ఎసిడేట్ అని కొన్ని కాంపౌండ్స్ ఫామ్ చేసేస్తుంది. నౌ దీస్ కాంపౌండ్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ అస్. ఇవి మనకి మంచిది కాదు, దీస్ ఆర్ టాక్సిక్, మనకి చాలా హార్మ్ఫుల్ ఇవి. ఓకే, సో ఈ సిచ్యువేషన్ని మనం ఫినైల్ కీటోన్యూరియా అంటే మన యూరియాలో కీటోన్ బాడీస్ లాంటి ఫినైల్ కీటోన్ బాడీస్ వస్తాయి. మన యూరిన్లో ఏమవుతుంది, ఈ ఫినైల్ అసిటేట్ ఇంకా ఫినైల్ లాక్టేట్ అనే కాంపౌండ్స్ వస్తాయి. ఈ కాంపౌండ్స్ రావడం అర్థం ఏంటంటే ఫినైల్ అలెనిన్ మన బాడీలో అలా పేరుకుపోతున్నది, దాని ప్రోడక్ట్స్ అలా పేరుకుపోయి ఉండిపోతున్నాయి. అలా ఉండిపోవడం వల్ల చాలా ప్రాబ్లం అవుతున్నది, మన బాడీలో టాక్సిక్ అయిపోతున్నాయి అవి. సో ఒక ఇండికేటర్గా ఇవి బయటకు వస్తూ ఉంటాయి. సో అది దిస్ ఈజ్ ఆల్సో ఎగ్జాంపుల్ ఆఫ్ ప్లియోట్రాఫీ. ప్లియోట్రాఫీలో ఏం జరుగుతున్నది అంటే ఫినైల్ అలెనిన్ హైడ్రాక్సిలేజ్ ఏదైతే ఎంజైమ్ ఉందో ఈ ఎంజైమ్ ఒక జీన్ ఫామ్ చేస్తుంది. ఆ జీన్లోని మ్యూటేషన్ జరిగిపోవడం వల్ల బోల్డ్ అని హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి కదా. ఇక్కడ ఫినైల్ అలెనిన్ టైరోసిన్గా మారట్లేదు, అది కాకుండా ఇంకా నంబర్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. సో వన్ జీన్ మెనీ ఎక్స్ప్రెషన్స్, అది అనమాట. ఫైన్, సరే, దీంతో మంది ప్లియోట్రాఫీ అయిపోయింది. నౌ ఒకసారి ప్లియోట్రాఫీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంకా పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్కి వచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు మన స్కిన్ కలర్ ఏదైతే ఉందో మీరు చూసుంటారు, పూర్తిగా వైట్ కలర్ ఎవరిది లేదు, పూర్తిగా బ్లాక్ కలరే లేదు. మన స్కిన్ కలర్ అందరిది మిక్స్డ్ స్కిన్ కలర్ మంది. ఓకే, మనం చూసుకుంటే వీ ఎగ్జిస్ట్ ఫ్రమ్ మోస్ట్ బ్లాక్ టు ద మోస్ట్ వైట్ కలర్ స్కిన్ కలర్. తెలుపు నుంచి నలుపు వరకు అన్ని టైప్స్ ఆఫ్ స్కిన్ కలర్స్ ఉన్నాయి మనలో.
సో ఆ స్కిన్ కలర్ ఎలా వస్తున్నది అంటే పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ వల్ల. బోల్డ్ అన్ని జీన్స్ కలిసి డిసైడ్ చేస్తాయి ఎలాంటి కలర్ రావాలి అనేసి. సో అలాంటి టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ని పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకే, ఏం జరుగుతున్నది పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్లోని? ఐ కలరు, హెయిర్ కలరు, ఇవన్నీ కూడా పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్లోనే వస్తాయి. ఇక్కడ బోల్డ్ అని జీన్స్, ఆ నెంబర్ ఆఫ్ జీన్స్ చూడండి, ఇస్ ద డిఫైన్డ్ యాజ్ ఎ క్వాంటిటేటివ్ ఇన్హెరిటెన్స్ అంటాం. క్వాంటిటేటివ్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇట్ హ్యాస్ అన్ ఎడిటివ్ ఎఫెక్ట్. ఎడిటివ్ ఎఫెక్ట్ అంటే బోల్డ్ జీన్స్ది ఎఫెక్ట్ యాడ్ అవుతున్నది. జీన్ ఏ, జీన్ బి, జీన్ సి ఉన్నాయి. ఆ ఏబిసి జీన్లన్నీ కలిసి వచ్చి ఒక ఎడిటివ్ ఎఫెక్ట్ అంటే కలిపి వస్తున్నాయి, అవి అడిషన్ లాగా. ఓకే, సో దాన్ని ఎడిటివ్ ఎఫెక్ట్ అంటాం. ఓకే, సిమిలర్ ఎఫెక్ట్ ఆన్ అ సింగిల్ క్వాంటిటేటివ్ ట్రేట్. ఒకే ట్రేట్ అనమాట. దెర్ ఇస్ అ సింగిల్ ట్రేట్. ఆ ఒక్క ట్రేట్ మీద అన్ని జీన్స్ ప్రభావం చూపిస్తున్నాయి. సరే, ఫైన్. ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీకు అనిపించవచ్చు మీకు మల్టిపల్ అలీల్స్ లాగే ఉంది కదా, బ్లడ్ గ్రూపింగ్ లాగే ఉంది కదా, బ్లడ్ గ్రూపింగ్లో కూడా బోల్డ్ అన్ని అలీల్స్ వచ్చాయి కదా, అలాగేనా అంటే కాదు. అక్కడ ఒక జీన్వి అలీల్స్ ఉన్నాయి, ఒకే ఒక జీన్ ఉంది, ఐ జీను. ఆ ఐ జీన్వి 3 అలీల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక జీన్ లేదు, నంబర్ ఆఫ్ జీన్స్ ఉన్నాయి, ఏబిసి, దాని మళ్ళీ అలీల్స్ ఉంటాయి, 2 3 అలీల్స్ ఉంటాయి. సో ఆలోచించండి ఎన్ని కాంబినేషన్స్ ఫామ్ అవ్వచ్చో మీరు ఆలోచించవచ్చు. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ నేను మీకు క్రాస్ చూపిస్తాను, సో డోంట్ వరీ. దీనికి మెయిన్ ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. హ్యూమన్స్లో స్కిన్ పిగ్మెంటేషను, మన స్కిన్ ఏదైతే ఉందో అది, మన హైటు. ఇప్పుడు మీరు హైట్ కూడా చూడండి, నా హైటు ఏంటది, నా హైటు 6'1" వరకు ఉన్నది అనుకోండి. ఓకే, మీ హైట్ సేమ్ ఉండకపోవచ్చు, మా ఫాదర్ది మా మదర్ది కూడా సేమ్ అయిపోయి ఉండొచ్చు. ఓకే, లేదంటే నా కజిన్స్ ఎవరిది సేమ్ ఉండిపోవచ్చు, మీది అన్న చెల్లెలు ఎవరైతే ఉన్నారో మీ అందరిది సేమ్ హైట్ ఉండదు. సో అందరిది హైట్లో కూడా మీకు డిఫరెన్సెస్ కనిపిస్తాయి. ఇట్ ఈస్ ఆల్సో అ డిఫరెన్స్ ఆఫ్ పాలిజెనిక్, ఎగ్జాంపుల్ ఆఫ్ పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్. మన ఐ కలర్, బ్రౌన్ ఐ కలర్, బ్లూ ఐ కలర్, గ్రీన్ ఐ కలర్, బ్లాక్ ఐ కలర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐ కలర్స్ ఉన్నాయి. ఓకే, అదొకటి. దాని తర్వాత వీటిలో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది కెర్నల్ కలర్ ఆఫ్ వీట్. ఇది మీకు ఎక్కువగా అడుగుతారు, చాలా ఇంపార్టెంట్. ఓకే, కెర్నల్ కలర్ ఆఫ్ వీట్. ఇప్పుడు ఇది స్కిన్ కలర్, హ్యూమన్ స్కిన్ కలర్ది మనం ఫస్ట్ చూసుకుందాం. చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా కనిపించకపోయి ఉండొచ్చు, కాకపోతే నోట్స్లో మీకు ఇచ్చేస్తాను కాబట్టి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఏం జరుగుతున్నదంటే 3 జీన్స్ ఉన్నాయి, 3 జీన్స్. ఆ 3 జీన్స్ ఏమిటి, ఏ, బి, ఇంకా సి, 3 జీన్స్ ఉన్నాయి స్కిన్ కలర్ కోసం. ఒక్క జీన్కి 2 అలీల్స్ ఉన్నాయి, మళ్ళీ క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ. బికి మళ్ళీ క్యాపిటల్ బి, స్మాల్ బి. సో సికి మళ్ళీ క్యాపిటల్ సి, స్మాల్ సి. వాట్ యు ఆర్ సీయింగ్ హియర్ రైట్ నౌ, ఇట్స్ అ ట్రై హైబ్రిడ్ క్రాస్. డై హైబ్రిడ్ క్రాస్ వరకు చూసాం కదా మనం, దీన్ని ట్రై హైబ్రిడ్ క్రాస్ అంటాం. ట్రై హైబ్రిడ్ క్రాస్లో 3 జీన్స్ని క్రాస్ చేస్తే ఏమొస్తుందో అది అనమాట. సో అలా జరిగినప్పుడు మొత్తం రిసెసివ్ అయ్యింది అనుకోండి, హోమోజైగస్ రిసెసివ్ పూర్తిగా అయితే వాళ్ళకి వైట్ కలర్ వచ్చేస్తుంది పూర్తిగాను, దే ఆర్ కంప్లీట్లీ వైట్. అదే అన్ని క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి మొత్తం అన్ని డామినెంట్ అయి ఉన్నాయి అనుకోండి. ఓకే, అన్ని క్యాపిటల్సే ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి అన్నిటికన్నా డార్కెస్ట్ స్కిన్ కలర్ వస్తుంది. సో ఇక్కడ ఎక్కడైనా చేంజెస్ వచ్చాయంటే మిక్స్డ్ టైప్ ఆఫ్ స్కిన్ కలర్స్ ఇంక వస్తాయి మీకు. ఓకే, ఇక్కడ అంతా ఇంకా మీకు మిక్స్ టైప్. ఇక్కడ చూడండి, ఇలా మనం వచ్చేస్తూ ఉంటే మనకి స్కిన్ కలర్ ఇంకా తగ్గిపోతుంది. చూస్తున్నారా, అది జరుగుతుంది. ఫైన్. ఓకే, సరే. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకా పాలిజెనిక్ సెకండ్ ఎగ్జాంపుల్, వీట్ కెర్నల్ ఏదైతే కలర్ ఉందో అది చూసుకుందాం. ఇది సింపుల్, నేను మీకు ఇదే చెప్పడానికి ట్రై చేశాను. ఓకే, దాని తర్వాత ఇది హైట్ అనమాట, హైట్. ఇది హ్యూమన్ హైట్. మన హైట్ కూడా 3 సేమ్, 3 జీన్స్ ఉన్నాయి, మళ్ళీ ఏబిసి జీన్స్ తీసుకొని మనం మాట్లాడుకున్నాం. సరే, నెక్స్ట్ వీట్ కెర్నల్ కలర్. ఇది మీకు ఇంపార్టెంట్ చాలా. ఓకే, వీట్ కెర్నల్ కలర్లో ఏం జరుగుతున్నదంటే సేమ్ క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి 3 జీన్స్ ఉన్నాయి. ఓకే, ఏబిసి ఇంకా ఏబి ఇంకా సి అనేసి 3 జీన్స్ ఉన్నాయి. ఈ 3 జీన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 జీన్స్లోని పూర్తిగా డామినెంట్ అయిందంటే రెడ్ కలర్ వస్తుంది, పూర్తిగా రిసెసివ్ అయిందంటే వైట్ కలర్ వస్తుంది. అదే ఇంకా ఏదైతే ఫస్ట్ జనరేషన్ హైబ్రిడ్ వస్తుందో హెట్రోజైగస్, అదేమో మీడియం రెడ్ కలర్ వస్తుంది. ఇప్పుడు దాని తర్వాత సెల్ఫింగ్ చేసిన తర్వాత డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కలర్, డార్క్ రెడ్ కలరు, మోడరేట్ రెడ్, ఇంటర్మీడియట్, లైట్ రెడ్, వెరీ వైట్.
ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ వస్తున్నాయి. సో దిస్ ఇస్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్. వీట్ కెర్నల్ కలర్ ఏదైతే ఉందో అది పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్కి ఎగ్జాంపుల్, గుర్తుపెట్టుకోండి. పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్కి ఎగ్జాంపుల్. ఓకే ఫైన్, సరేనా? అర్థమైందా? ఇక్కడ వరకు పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ మంది అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా నెక్స్ట్ మనం పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ ఇంకా ప్లియోట్రాఫీలో డిఫరెన్స్ ఏంటుందో చూసుకుందాం. ఇప్పుడు పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ ప్లియోట్రాఫీలో నేను డిఫరెన్స్ మీకు చెప్పేశాను, మీకు తెలుసు ఆల్రెడీ. ఓకే, స్టార్టింగ్లోనే చెప్పేశాను. ఏంటి? ఇక్కడ సింగిల్ జీను, ఇక్కడ మల్టిపల్ జీన్స్, మల్టిపల్ ఇండిపెండెంట్ జీన్స్. ఒక జీన్ నుంచి మెనీ ట్రేట్స్ వస్తున్నాయి. ఓకే, ఒక జీన్ నుంచి మెనీ ఫినోటైపిక్ ట్రేట్స్, మల్టిపల్ జీన్స్ నుంచి ఓకే ఒక ఎడిటివ్ ఎఫెక్ట్ వచ్చి ఒక సింగిల్ ఎఫెక్ట్ వస్తుంది బయటికి, ఒక క్యారెక్టర్ బయటకు వస్తుంది. సరే ఫైన్. ఓకే, నెక్స్ట్ సెక్స్ డిటర్మినేషన్. ఫైనల్గా లాస్ట్ టాపిక్ ఆఫ్ టుడేస్ క్లాస్ ఇస్ సెక్స్ డిటర్మినేషన్. సెక్స్ డిటర్మినేషన్ అంటే ఏమిటి? ఇప్పుడు ఆ సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. ఓకే, అందరిలోని క్రోమోజోమ్స్ చూస్తున్నారు, ఇది అది చూస్తున్నారు, అన్నీ జరుగుతున్నది. ఇప్పుడు హెన్కింగ్ అనే ఒక అతను ఉన్నారు. ఓకే, అతను ఏం చేశారంటే ఇప్పుడు ఒక్కొక్క ఆర్గానిజంలో, ప్లాంట్ అనే కాదు, ప్లాంట్లోని యానిమల్స్లోని వీటన్నిటిలోని మేల్ ఇంకా ఫీమేల్ని మనం ఎలా గుర్తుపడతాం ఓకే అనేసి అతను ఒక రీసెర్చ్ మొదలెట్టారు. మొదలెట్టినప్పుడు అతను ఏం చూశారంటే ఓకే కొన్ని టైప్స్ ఆఫ్ బాడీస్ ఉన్నాయి. అతను ముందు దాన్ని క్రోమోజోమ్ అనుకోలేదు, ఇంకేదో అనుకున్నారు. సో కొన్ని స్పెసిఫిక్ టైప్స్ ఆఫ్ బాడీస్ ఉన్నాయి. ఆ బాడీస్ ఉండడం వల్ల ఏమవుతున్నది అంటే సెక్స్ అనేది మనం ఈజీగా కనిపెట్టచ్చు. అలాంటి బాడీని ఎక్స్ బాడీ అన్నారు. ఆ ఎక్స్ బాడీ తర్వాత ఎక్స్ క్రోమోజోము, ఇంకా వై బాడీ వై క్రోమోజోమ్ అయింది. సో దాంట్లో ఎక్కువ డెఫినేషన్లోకి వెళ్ళాం. మెయిన్ సెక్స్ డిటర్మినేషన్లో ఏం జరిగిందంటే హెన్కింగ్ అనే అతను మొత్తం స్టార్ట్ చేశారు. ఓకే, అది స్టార్ట్ చేసినప్పుడు అతను ఏం చూశారంటే ఎక్కువగా ఒక మెయిన్ ఒక చిన్న ఇన్సెక్ట్లో చూశారు. ఇన్సెక్ట్లో చూసినప్పుడు అతను ఇలాంటిది అబ్జర్వ్ చేశారు. ఇప్పుడు మనం పని చేద్దాం. 3 టైప్స్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్స్ ఉన్నాయి మనం నేర్చుకోవాల్సినవి ఈ చాప్టర్లో. అవి మనం నేర్చేసుకుందాం ముందు, అది మనకి ఇంపార్టెంట్. సో 3 టైప్స్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ ఉన్నాయి. XXXY మనలో ఉంది, డ్రాసోఫిల్లాలో ఉంది. డ్రాసోఫిల్లా అనేసి అంటే ఫ్రూట్ ఫ్లై. ఇప్పుడు మనం ఇంట్లో ఫ్రూట్స్ ఉంచితే వాటి మీద చిన్న ఈగలు వచ్చి వాళ్తాయి. నార్మల్ ఈగ కన్నా చాలా చిన్నగా ఉంటాయి. ఓకే, వాటిని ఫ్రూట్ ఫ్లైస్ అంటారు, అదే డ్రాసోఫిల్లా. దాని తర్వాత XXXO అంటాం, అదొక టైపు గ్రాసోఫర్లో ఉంటుంది. దాని తర్వాత లాస్ట్ ZWZZ కోల్డ్లోని, బర్డ్స్లోని, వీటన్నిటిలో ఉంటుంది. అది 1 by 1 చూసుకుందాం. సెక్స్ డిటర్మినేషన్ మనం ఎందుకు చేస్తున్నాం అంటే టు నో ద సెక్స్ ఆఫ్ ది ఆర్గానిజం. ఆ ఆర్గానిజంది సెక్స్ ఏమిటి అంటే దాని జెండర్ ఏమిటి, టు ఫైండ్ ద జెండర్ ఆఫ్ ది ఆర్గానిజం వీ డూ సెక్స్ డిటర్మినేషన్. ఇప్పుడు ఫస్ట్ హ్యూమన్స్లోకి వచ్చేస్తే in humans we have XX XY type of sex determination. అవునా కాదా? కేర్ఫుల్గా చూడండి, మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ, జస్ట్ ఒకసారి కేర్ఫుల్గా చూడండి. మన హ్యూమన్స్లో ఫర్ సపోజ్ ఫాదర్ అనుకోండి, ద ఫాదర్ విల్ కాంట్రిబ్యూట్ ఎక్స్, ఇంకా ఫాదర్ది కాంబినేషన్ ఎలా ఉంటుంది, XY ఉంటుంది. సో 2 టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి మనకు తెలుసు, సెక్స్ క్రోమోజోమ్స్, ఆటోజోమ్స్ ఉన్నాయి కదా. సో సెక్స్ క్రోమోజోమ్స్, ఆటోజోమ్స్ ఉన్నప్పుడు మన సెక్స్ క్రోమోజోమ్స్ మీద ఫోకస్ చేస్తున్నాం, ఎందుకంటే మనకి సెక్స్ ఆఫ్ ద పర్టికులర్ ఇండివిజువల్ తెలియాలి, జెండర్ తెలియాలంటే మనం సెక్స్ క్రోమోజోమ్స్ని స్టడీ చేస్తాం. సో ఫాదర్ దగ్గర XY కాంబినేషన్ ఉంది, ద మదర్ విల్ హ్యావ్ XX కాంబినేషన్, అండ్ when they release sperms the father will have 50% 50% X and 50% Y కదా. 2 టైప్స్ ఆఫ్ గ్యామీట్స్ వస్తాయి. ఫైన్. అదే మదర్ది అయితే 2 సేమ్ కాబట్టి 100% X. ఓకే, గ్యామీట్స్ కదా. ఇక్కడ ఫర్దర్గాను ఫర్ సపోజ్ బాయ్ రావాలంటే మళ్ళీను ఇక్కడ XY మళ్ళీ కాంబినేషన్ వస్తే ఇట్ విల్ బి అ బాయ్.
XX వస్తే ఇట్ విల్ బీ అ గర్ల్ అగైన్. సో రెండు X క్రోమోజోమ్స్ కలిసి వస్తున్నాయి అంటే దెన్ ద ఇండివిజువల్ ఈజ్ అ ఫీమేల్. అండ్ XY ఒక X ఒక Y క్రోమోజోమ్ వస్తున్నది అంటే దెన్ ద ఇండివిజువల్ ఈజ్ అ మేల్. అది అనమాట ఫైనల్ కంక్లూజన్, అది చేసుకున్నాం అనమాట. ఓకే, సో సెక్స్ డిటర్మినేషన్ మంది ఎలా జరుగుతుంది అంటే ఒక X క్రోమోజోము ఒక Y క్రోమోజోము కలిసి వస్తున్నాయి అంటే అక్కడ ద ఇండివిజువల్ విల్ బీ అ బాయ్. అండ్ ఇఫ్ ద X అండ్ X బోత్ కమ్ టుగెదర్ అగైన్, X ఫ్రమ్ ఫాదర్ అండ్ X ఫ్రమ్ మదర్ వస్తే ఇట్ విల్ బీ అ గర్ల్. ఓకే, అది అనమాట సంగతి. ఫైన్, ఇది XXXY ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్. ఇది సేమ్ దీని ఎగ్జాంపుల్ డ్రాసోఫిల్లో కూడా ఇలాగే జరుగుతుంది. డ్రాసోఫిలా మెలనోగాస్టర్ ఫ్రూట్ ఫ్లై. ఓకే, నెక్స్ట్ వచ్చింది ఎక్సో టైప్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్. ఇది ఎక్కువ గ్రాసోఫర్లో చూడడం జరుగుతుంది. గ్రాసోఫర్ ఏదైతే ఇన్సెక్ట్ ఉందో దాంట్లో ఎక్కువగా జరుగుతుంది, ఇది ఇన్సెక్ట్స్లోని. ఇక్కడ ఏమవుతుందంటే ఎక్సో టైప్ ఆఫ్ ఆగండి ఎక్సో టైప్. ఇది ఎక్సో టైప్లో ఏం జరుగుతున్నది, సిమిలర్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్సే ఆలోచించుకోండి. XX ఉంది, ఎక్సో ఉంది. ఇక్కడ XX ఏదైతే ఉందో అది ఫీమేలు, ఎక్సో ఏదైతే ఉందో మేల్. ఓ అంటే ఏదో ఓ అని ఒక అలీల్ ఉన్నదని కాదు, పైలాగా అక్కడ ఏమీ లేదు, జీరో. ఇట్స్ X0 బేసికల్లీ. అంటే ఉట్టి ఒక X ఉన్నది అంటే అదేమవుతుంది, అలాంటి ఆర్గనిజము మేల్ అయిపోతుంది. Xతో పాటు ఇంకో X క్రోమోజోమ్ ఉన్నది అంటే అలాంటి ఆర్గనిజం ఫీమేల్ అయిపోతుంది. అదే తేడా, ఇంకేం లేదు. సో ఎప్పుడైతే గ్యామీట్స్ ఫామ్ అవుతాయో, గ్యామీట్స్ ఫామ్ అయినప్పుడు ఎలా ఫామ్ అవుతాయి చెప్పండి. గ్యామీట్స్ ఏమో ఇక్కడ 100% Xఏ ఉంటాయి అన్నిటికన్నీ. ఇక్కడేమో 50% గ్యామీట్స్లో 50% గ్యామీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో X ఉంటుంది కదా. ఇంకో 50%లో ఏముండదు, జీరో. లోపల ఏమీ ఉండదు, నథింగ్. అర్థమైందా? లోపల ఏమీ ఉండదు. ఓకే, నథింగ్ విల్ బి దేర్. అలాంటప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇంకేమీ ఉండకపోవడం వల్ల, ఫర్ సపోజ్ ఇక్కడ కాంబినేషన్స్ ఇలా జరిగాయి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఫైనల్గా వచ్చే ఆఫ్ స్ప్రింగ్ ఇక్కడ XX అయితే ఇట్ విల్ బీ అ ఫీమేల్ అగైన్. ఇక్కడ చూసుకుంటే అగైన్ ఇట్ విల్ బీ ఎక్సో, దెన్ దిస్ విల్ బీ అ మేల్. అది తేడా అనమాట. ఎక్సో ఆర్ X జీరో అంటే ఏమీ లేదు అని అర్థం దాంతోపాటు Xతో పాటు. అది ఓకే. సో ఈ టాపిక్స్ అన్నీ ఏంటున్నాయంటే కూర్చొని అలా చదువుతూ ఉంటే నిద్ర రావచ్చు, లేదంటే కొంచెం బోరింగ్ అనిపించవచ్చు మీకు. కాకపోతే ఈ టాపిక్స్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్ కూడా మనకి. ఎందుకంటే మనం వీఆర్ యాక్చువల్లీ స్టడీయింగ్ అబౌట్ నేచర్. మన నేచర్ గురించి చదువుతున్నాం, మన చుట్టూ ఉన్న ఆర్గనిజమ్స్లో మనం జెండర్ ఐడెంటిఫికేషన్స్ ఎలా చేస్తాము. సో హయ్యర్ రీసెర్చ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఈ బేసిక్స్ నుంచి చదువుకుంటూ వెళ్తున్నప్పుడు బాగా ఈజీగా అర్థమవుతుంది. మీరు ఫ్యూచర్లో మీరు ఏం చదివినా కూడా ఎప్పుడైతే మీరు బేసిక్స్ మంచిగా నేర్చుకుంటారో తర్వాత తరగతులకు వెళ్తున్నప్పుడు, ఫర్ సపోజ్ మీరు బ్యాచిలర్స్ మాస్టర్స్ అవి చేస్తారు, లేదంటే మీరు MBBS చేస్తున్నారు అనుకోండి, ఎప్పుడైనా మీకు ఇది పనికి వస్తుంది. సో ఇప్పుడు నాకు ఎందుకు ఇది అనుకోకుండా బుద్ధిగా చదువుకోవాలి. నీట్ ఎగ్జామ్ కనే కాదు, ఫర్ లైఫ్ మీరు నేర్చుకోవడం అవసరం, యాజ్ అ జనరల్ నాలెడ్జ్ కూడాను. సరే, ఫైన్. ఇది మీది ఎక్సో టైప్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గ్రాసోఫర్. సో ఇక్కడ ఏం జరిగిందంటే బేసిక్గా ఏం జరుగుతున్నదంటే మేల్ హెట్రోగ్యామిటీ అనేది జరుగుతున్నది. మేల్ హెట్రోగ్యామిటీ అంటే మేల్ దగ్గర 2 types ఆఫ్ గ్యామిట్స్ ఫామ్ అవుతున్నాయి కదా. మేల్ విషయంలో వచ్చేస్తే 2 types ఆఫ్ గ్యామిట్స్ ఆర్ గెటింగ్ ఫార్మ్డ్. ఇక్కడ కూడా 2 types ఆఫ్ గ్యామిట్స్ ఫామ్ అయ్యాయి మేల్కి, ఇక్కడ కూడా 2 types ఆఫ్ గ్యామిట్స్ ఫామ్ అయ్యాయి మేల్లో కదా. సో దీన్ని ఏంటంటాం, మేల్ హెట్రోగ్యామిటీ అంటాం ఈ కండిషన్ని. where male forms 2 types of gametes.
ఓకే, అది లాస్ట్ ఇంకొచ్చేసి ZZZW. ఇక్కడ వరకు మనం ఏం చూసామంటే మన కన్ఫ్యూజన్ ఇక్కడ అవుతుంది ఒకటి. ZZZWలో ఏం జరుగుతుందంటే మెయిన్గా ఏదైతే మేల్ ఉందో అదేమో ZZ ఉంటుంది, ఫీమేల్ ZW ఉంటుంది ఇక్కడ. సో ద ఫీమేల్ విల్ ఫార్మ్ 2 types of ovums అండ్ ద మేల్ విల్ ఫార్మ్ ఓన్లీ 1 type of sperm. క్లియరా ఇది? మేల్ గ్యామెట్ ఒకే టైప్ ఉంటుంది, ఫీమేల్ 2 types ఆఫ్ గ్యామెట్స్ ఫామ్ చేస్తున్నాయి. అందుకే ఇక్కడ ఫీమేల్ హెట్రోగామెటీ అంటారు ఈ సిచ్యువేషన్ని. ఫీమేల్ హెట్రోగామెటీ. ఫీమేల్ హెట్రోగామెటీ అంటారు, వేర్ ద ఫీమేల్ విల్ ఫార్మ్ 2 types of gametes, 2 types of gametes ఫామ్ చేస్తుంది. ఎలాగా చూద్దాం ఇప్పుడు రండి. ఇప్పుడు ZZZW టైప్లో చూడండి, ZZ అన్నది మేల్ అవుతుంది, ZW అనేది ఫీమేల్ అయిపోతుంది ఇక్కడ. అది మనకి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇది ఇక్కడే కన్ఫ్యూజన్ అవుతుంది. ఇప్పటివరకు మనం ఏం చూసామంటే XX అయితే మేలు, XY అయితే ఫీమేలు, XX అయితే మేలు, XO అయితే XX అయితే ఫీమేలు, XO అయితే మేలు, XX అయితే ఫీమేలు, XY అయితే మేలు కదా. ఇది మనం కాంబినేషన్స్ ఇప్పటివరకు చూసుకున్నాం. కానీ ఇక్కడేంటి, ZZ అంటే మేలు, ZW అంటే ఫీమేలు కదా. సో ఇక్కడ ద మేల్ విల్ ఫార్మ్ గ్యామీట్స్. ఎలా ఫామ్ అవుతాయి ఇక్కడ గ్యామీట్స్ ఎలాంటి ఫామ్ అవుతాయి, 100% ZA ఉంటాయి గ్యామీట్స్లో. కానీ ఇక్కడ ఓవం ఏదైతే ఉందో 2 different types of ovum will form. 50% will have Z and 50% of the ovum will have W. సో ఎలాంటి స్పర్మ్ వచ్చి చేసినా పెద్ద డిఫరెన్స్ లేదు, స్పర్మ్స్ అన్ని సేమ్ ఉంటాయి. ఇక్కడ ఓవం ఏదైతే ఉందో, ఫీమేల్ గ్యామెట్ ఏదైతే ఉందో, ద ఫీమేల్ గ్యామెట్ విల్ బి ఆఫ్ 2 types. సో ఎలాంటి ఫీమేల్ గ్యామెట్ని వచ్చి అది అప్రోచ్ చేస్తుందో స్పర్మ్, అక్కడ అది మ్యాటర్ చేస్తుంది. ఓకే, సో ఈ కాంబినేషన్స్ 2 వచ్చేసాయి అనుకోండి. ఫర్ సపోజ్ ఇవి 2 కలిపి ఎలాంటిది ఫామ్ చేస్తాయి, ZZ ఫామ్ చేస్తాయి, విచ్ విల్ బి అ మేల్. ఇంకో కాంబినేషన్ ఏం వస్తుంది, ఇది ZW అవుతుంది, ఇదైతే ద ఆర్గానిజం విల్ బి ఫీమేల్. అది అనమాట. దిస్ ఇస్ ద ZZZW టైప్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ విచ్ ఇస్ సీన్ ఇన్ బర్డ్స్. ఎక్కువగా బర్డ్స్, బటర్ఫ్లైస్, మాత్స్లో వీటన్నిటిలో ఉంటాయి. మాత్స్ వీటిలో ఉంటుంది. ఓకే, చాలు ఇంకా లాస్ట్ ఇంకొచ్చేస్తున్నాం. లాస్ట్ ఇస్ హ్యాప్లోడిప్లాయిడీ. డిప్లాయిడీ అంటే ఏమిటి? హ్యాప్లో అంటే N, డిప్లాయిడీ అంటే 2N. అంటే ఒకే ఆర్గానిజంలోని మేల్ అవ్వాలంటే అది మేల్ అయితే అది హ్యాప్లాయిడ్ ఉంటుంది. ద హోల్ మేల్ ఇన్ హనీబీస్, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ హనీబీసే. ఓకే, ఎక్కువగా హనీబీస్లోనే చూస్తాం. ఆ మేల్ పూర్తిగా హ్యాప్లాయిడ్ ఉంటుంది, ఇంక డిప్లాయిడే ఉంటుంది అది. ఇంకా ఫీమేల్ పూర్తిగా డిప్లాయిడ్ ఉంటుంది. ఇంకా ఫీమేల్లో 2 types ఉంటుంది, ఒకటి క్వీను విచ్ ఇస్ ఫర్టైల్ అండ్ ద వర్కర్ బీస్ విచ్ ఆర్ ఇన్ఫర్టైల్. సో వర్కర్ బీస్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్గా రీప్రొడక్షన్ చేసిన పనికిరాదు, ఏం ప్రయోజనం లేదు, బికాస్ దే కాంట్ బ్రింగ్ అబౌట్ ఆఫ్ స్ప్రింగ్స్. ఓకే, అండ్ ద ఫీమేల్ ఏదైతే ఈజ్ ద ఎలిజిబుల్ ఫర్ ద బ్రింగింగ్ అవుట్ ఆఫ్ స్ప్రింగ్స్, ఏదైతే ఫర్టైల్, ఓకే, ఏదైతే చేయగలదో అలాగా, దాన్ని క్వీన్ బీ అంటాం మనం. ఓకే, ఆ క్వీన్ బీ అలా చేయగలదు. సో ఇట్ ఈస్ ఫర్టైల్. అండ్ ద డ్రోన్ ఈజ్ ఆల్సో ఫర్టైల్ బట్ ఇట్ ఈస్ హ్యాప్లాయిడ్. అది అన్నమాట సంగతి. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఎలా అన్ఫోల్డ్ అవుతుందో చూసుకోండి. ఓకే, ఏం జరుగుతున్నది క్వీన్ బీలో ఏం జరుగుతున్నది అంటే ఇక్కడ చూడండి, క్లియర్గా చూడండి. క్వీన్ బీలో మియోసిస్ అయినప్పుడు 2 గ్యామీట్స్ వస్తాయి, 2 types ఆఫ్ గ్యామీట్స్ వస్తాయి. ఓకే, ఈ 2 types ఆఫ్ గ్యామీట్స్ వచ్చినప్పుడు ఇక్కడ క్లియర్గా చూడండి, నేను చూపిస్తాను. హనీబీ
హనీ బీస్లో ఏం జరుగుతున్నది, హ్యాప్లోడిప్లాయిడీ జరుగుతున్నది కదా. చూడండి ఇప్పుడు మీ ఫీమేల్ ఏదైతే ఉందో ఫీమేల్లో ఎక్స్ ఉంటుంది ఫీమేల్ ఫర్ సపోజ్. ఓకే, ఫీమేల్ మనం ఏమనుకుందాం, ఇట్ హ్యాస్ ఎక్స్ అనుకుందాం. ఓకే, లేదంటే ఓ పని చేద్దాం, ఒక నిమిషం. ఫీమేల్ ఏదైతే ఉందో ద ఫీమేల్ క్వీన్ బీ ఏదైతే ఉందో, ఎందుకంటే క్వీన్ బీఏ ఫర్టైల్ కాబట్టి మనం క్వీన్ బీఏ రాసుకుంటాం ఇక్కడ. ఓకే, క్వీన్ బీ ఏదైతే ఉందో ఫీమేల్ క్వీన్ బీ విల్ హ్యావ్ అ 2n కదా. ఇప్పుడు ఆ 2n నుంచి మియోసిస్ జరుగుతుంది. మియోసిస్ జరిగి గ్యామీట్స్ వస్తాయి. ఓకే, గ్యామీట్స్ వస్తాయి. ఈ గ్యామీట్స్ ఏవైతే ఉన్నాయో 4 టైప్స్ ఆఫ్ 4 గ్యామీట్స్ వచ్చాయనుకోండి. ఈ గ్యామీట్స్ ఏం చేస్తాయి, ఈ గ్యామీట్స్ దే విల్ బికమ్ డ్రోన్స్. సో డైరెక్ట్గా ఇంకా ఫర్టిలైజేషనే జరగలేదు. సో ద డ్రోన్స్ గెట్ ఫార్మ్ వితౌట్ ఫర్టిలైజేషన్. డ్రోన్స్ ఫార్మ్ వితౌట్ ఫర్టిలైజేషన్ జరగలేదు అంటే వాటిని డ్రోన్స్ అంటాం. సో దానివల్ల అవి హ్యాప్లాయిడ్గానే ఉండిపోతాయి. అంటే ఆ గ్యామీట్ ఏదైతే ఉందో ఆ గ్యామీటే ఫర్దర్ వెళ్ళి డ్రోన్ అయిపోతుంది. ఓకే, సో అక్కడ ఫర్టిలైజేషన్ జరగలేదు. అదే ఇక్కడ ఒక మేల్ డ్రోన్ ఉన్నది, ఆ మేల్ డ్రోన్ నుంచి కూడా గ్యామీట్స్ వస్తాయి. ఇప్పుడు ఆ మేల్ డ్రోన్ నుంచి వచ్చిన ఈ గ్యామీట్స్ రెండు కలిపితే ఇక్కడ ఫామ్ అయ్యేది ఏంటి, ఒక డిప్లాయిడ్ ఆర్గానిజం ఫామ్ అవుతుంది కదా. మేల్ డ్రోన్ నుంచి ఒక ఎన్ గ్యామీటు, ఫీమేల్ డ్రోన్ నుంచి ఒక ఎన్ గ్యామీటు, ఇవి రెండు ఫామ్ అయ్యేది. దీని నుంచి ఏదైతే గ్యామీట్ ఫామ్ అయిందో this will give rise to female bee. So the female bee will form after fertilization. ఇక్కడ fertilization జరుగుతున్నది. సో ఫర్టిలైజేషన్ జరుగుతున్నది అంటే అక్కడ ఫీమేల్ బీ ఫామ్ అవుతుంది. ఫర్టిలైజేషన్ జరగట్లేదు అంటే మేల్ డ్రోన్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇది ఇక్కడ డ్రోన్స్ ఫామ్ అవ్వాలి అంటే డైరెక్ట్ గ్యామీట్ ఫామ్ అయిపోయి ఆ గ్యామీట్ నుంచి డ్రోన్ ఫామ్ అయిపోతుంది. అదే ఫీమేల్ ఫామ్ అవ్వాలంటే ఫర్టిలైజేషన్ అనేది క్లియర్గా జరగాలి. ఫైన్, ఈ ఫీమేల్ బాయ్ నుంచి 2 టైప్స్ రావచ్చు. ఓకే, ఒకటి క్వీన్ అవ్వచ్చు విచ్ ఇస్ ఫర్టైల్, ఇంకోటి వర్కర్ అవ్వచ్చు విచ్ ఇస్ ఇన్ఫర్టైల్. ఇది కహాని, ఇది కథ. అర్థమైందా మీకు? ఇలాగా హ్యాప్లోడిప్లాయిడీ జరుగుతుంది. అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబడింది, ఇంకేమీ లేదు, కొత్తగా ఏమీ లేదు. ఇక్కడ ఫర్టిలైజేషన్ అనేది జరగలేదు, నో ఫర్టిలైజేషన్. సరేనా? దీంతో హ్యాప్లోడిప్లాయిడీ కూడా డన్. ఇది ఓన్లీ హనీబీస్లో ఎక్కువగా చూడడం జరుగుతుంది. ఓకే, సో దీంతో హ్యాప్లోడిప్లాయిడీ కూడా అయిపోయింది. ఓకే, మనం నెక్స్ట్ చాప్టర్లో నెక్స్ట్ సెషన్లో మనం ఏం చేస్తామంటే మనం లింకేజ్ క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్, లింకేజ్ రీకాంబినేషను, ఓకే, దాని తర్వాత మ్యూటేషను, ఇవన్నీ మనం చదువుకోబోతున్నాం. ఓకే ఫైన్. సో పెడిగ్రీ అనాలిసిస్ వరకు పూర్తిగా చదివేసుకుంటాం మనం. ఓకే, దాని తర్వాత కొన్ని మెండెలియన్ డిజార్డర్స్ కూడా కుదిరితే మనం కవర్ చేద్దాం. సో నెక్స్ట్ క్లాస్లో డెఫినెట్గా వచ్చేయండి. నెక్స్ట్ క్లాస్ కూడా క్లియర్గా అన్నీ కవర్ చేస్తాను మంచిగా. ఓకే, మీకు అన్నీ అర్థం అవుతున్నాయి అనుకుంటున్నాను. ఇంకా అర్థం కావట్లేదు అంటే కొన్ని టాపిక్స్ ఇండివిజువల్గా మళ్ళీ తీసుకుంటానులేండి, టెన్షన్ తీసుకోకండి. ఇదన్నీ వన్ షాట్లో ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మీకు ఒకేసారి మీకు లాస్ట్ టైం మీకు ఇప్పుడు చూడడమే కాకుండా ఇంకొకసారి రివిజన్ టైంలో కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుందనేసి ఇలా పూర్తిగా ఒకసారి చెప్పడం అనేది జరుగుతుంది. ఫైన్. ఓకే, సో మీకు అంతా మంచిగా అర్థమైందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మీకు అన్నీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, see you all in the next session students. Bye champions, bye. See you all in the next session. Bye students, bye.